తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిత్రపురి కాలనీ అనే ఒక ఏరియా ఉంది అంటే దాదాపు 10 ఎకరాల స్థలం ఆ రోజుల్లోనే ఉచితంగా ఇచ్చేశారు. ఈ రోజుల్లో కనీసం ఒక 1000 నుంచి 2000 కోట్ల ప్రాపర్టీ ఉంటే అలాంటిది ఆలోచించకుండా ఇచ్చినప్పుడు భారీగా ఏం చెప్పారు ఆయనకి? మీరు సంపాదించింది ఇచ్చేశారు. ఆ రికగ్నేషన్ వచ్చిందమ్మా మీ వారికి? నవ్వుతూ చెప్పారు చూడండి, మీ నవ్వు విలువ రికగ్నిషన్. అంటే ఒక డాక్టర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన మనిషి విలువ ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఇవన్నీ చేస్తారమ్మా, లేకపోతే బై బర్త్? బట్ ఆయన పోయిన తర్వాత ఇండస్ట్రీ ఎంతగా రోధిచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ బాధపడతారు ఆయన పేరు తెలుసుకుంటేనే. ఒక భార్యగా అండ్ పిల్లలుగా మీ మైండ్ సెట్ ఏంటమ్మా అసలు ఆయన లేరు అనగానే? అమ్మ, ఇక్కడున్న 3 కూతుర్ల గురించి చెప్పారు, మరి అమెరికాలో ఉన్న కూతురు గురించి చెప్పకపోతే ఆమె ఇంటర్వ్యూ చూస్తే ఫీల్ అవుతారు కదా? పెద్దది మొదటి నుంచి కూడా ఏం పట్టించుకోకపోయింది. సింపుల్, ఒక్క మాటతో వచ్చేసి. చిరంజీవి అప్పుడప్పుడే వస్తున్నాడు. ఈ రెడ్డి గారితో డిస్కషన్ చేశారు. ఏంటి రెడ్డి బాబు చెప్పు నువ్వు, మరి కలెక్టర్ వచ్చాడు సంబంధం, తర్వాత చిరంజీవి వచ్చాడు, ఇద్దరిట్లో ఎవరికి ఇవ్వమంటారో నాకు చెప్పండి అంటే, ఈ అబ్బాయిని చేసుకున్న అమ్మాయికి ఏం కొరత ఉండదు. ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడున్న హీరోస్ మొత్తం మీరు ఎత్తుకొని తిప్పిన వాళ్ళు అయి ఉంటారు. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చెప్పినట్లుగానే ఈరోజు నా ముందు మందాడి ఫ్యామిలీ ఉందన్నమాట. సో మందాడి అంటే ఎం ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ. ఫస్ట్ టైం ఫ్రేమ్ ముందుకి ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ అండ్ ప్రభాకర్ రెడ్డి గారి డాటర్స్ అందరూ కూడా కనిపించిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, అండ్ ఆయన సాధించిన అచీవ్మెంట్స్ వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సో అమ్మా నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. సో ప్రభాకర్ రెడ్డి గారిని చూసినట్టుంది, మొత్తం ఫ్యామిలీ ఫోటో అలా ఉంది. సో అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్స్ యాక్సెప్ట్ చేసినందుకు. కెమెరా ముందుకి ఫస్ట్ టైం కనిపిస్తున్నారు అనమాట మీరు. మామూలుగా ఎప్పుడు రాను కెమెరా ముందుగా, ఆ రోజుల నుంచి కూడా. ఓకే. సో దాదాపు 1960 నుంచి 1990 వరకు ఏలేశారు ప్రభాకర్ రెడ్డి గారు ఇండస్ట్రీని. ఒక కౌబాయ్గా, ఒక విలన్గా, ఒక తాతగా, ఒక నాన్నగా, ఒక పెద్దనాన్నగా ఆయన చేయని క్యారెక్టర్ లేదు. ఒక ప్రైడ్ ప్రభాకర్ రెడ్డి గారు. నిజం, ఆయన ఇష్టానికి సినిమాలకు వచ్చారు, నా ఇష్టానికి వదిలేశారు. నేను వద్దంటే మానేశారు. అవునా? ఓకే. హైదరాబాద్ వచ్చినాక. సూపర్. ఎలా అనిపిస్తుంది అమ్మా ఆయన భారీగా ఆయన గుర్తు చేసుకుంటే, ఆయన సినిమాలు కానీ, ఆయన ప్రైడ్, ఆయన లెగసీ ఎంత సాధించారు ఇండస్ట్రీలో అంటే ప్రభాకర్ రెడ్డి గారి గురించి కోకొల్లలుగా చెప్తూ ఉంటారు ఇప్పుడున్న ఆర్టిస్టులు కూడా. ఒక భారీగా మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి ఏమనిపిస్తుంది ఆయన గురించి తలుచుకున్నప్పుడల్లా? ఏమనిపిస్తుంది అంటే ఏం చెప్పాలి, ఆయనకు మాట నేను ఏది కాదని లేదు, ఆయన ఇష్టానికి ఆయన చేసేవారు. నాకు అంత ఏమి, నాకు ఇంటి గురించి నా పిల్లల గురించి తప్ప ఆయన విషయంలో ఏది కల్పించుకోలేదు నేను. ఆయన ఏం చేస్తారో ఆయన ఇష్టం అంతే. ఏదన్నా మా ఇంటి విషయాలు మాత్రం ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేసాం. పెయింటిళ్ళు కానివ్వండి, పిల్లల చదువులు కానివ్వండి, మిగతా అని. కానీ ఇల్లు మొత్తం నేనే చూసుకున్నాను, తను మేమైనా బయట ఇవ్వాలంటే పిల్లలు ఇల్లు నేను అంతే. కానీ బయటకు నేను పెద్దగా ఏం కల్పించుకోవాలి. ఆయన ఏం చేసినా, ఏది చేసినా సరే ఏమీ కల్పించుకోవాలి, ఆయన ఇష్టం. ప్రభాకర్ రెడ్డి గారు అన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, ఆల్ ఇన్ వన్ అంటారు. నవరసాలు పండించారు ఆయన. మీకు ఎక్కువ ఏ క్యారెక్టర్ ఇష్టం? నేను నా ఇష్టం అనేది సినిమా వరకు నేను ఆయన గురించి ఏమి మీకు పర్టికులర్గా మీ పర్సనల్ ఏం పెద్ద దాని గురించి ఆలోచన, ఆయన క్యారెక్టర్స్ గురించి పట్టించి నేను ఏమీ అసలు ఏమి, ఇంటికి వస్తే మామూలే, మళ్ళీ షూటింగ్ గురించి కానీ దాని గురించి ఏం ఆలోచన. అమ్మ, ఫస్ట్ మీ పేరు నేను తెలుసుకోవచ్చా? ఎం సంయుక్త. ఎం సంయుక్త. సంయుక్త సంయుక్త ప్రభాకర్ రెడ్డి. అమ్మ, ఆయన సినిమాలలో చేసింది విలన్ రోల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రభావం కూడా బాగా పడేది అప్పుడు ఎలా ఉండేదంటే సినిమాలో విలన్స్ని కూడా నిజంగానే విలన్స్ అని నమ్మే రోజులు అవి. కానీ రియల్ లైఫ్లో ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్నంత జాలి గుణం ఎవరికి లేదు. ఏది అడిగినా కానీ లేని వాళ్ళకి ఆలోచించకుండా ఇచ్చేస్తారు అంటుంటారు.
అది ఫస్ట్ నుంచి ఉందా, సినిమాలోకి వచ్చిన తర్వాత బాగా సంపాదించిన తర్వాత వచ్చిందా? ఇంకా ఆయన ఈ మెడిసిన్ పూర్తి చేయటం, సినిమాలోకి రావటం, ఇక మామూలుగా కొంచెం ఇక ఎవరినైనా చూస్తే పాపం అనటం. ఎందుకంటే అది వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళ తల్లి కూడా అలాగే చేసేది. ఎవరిని చూసినా పాపం అని దానాలు చేస్తుండేది. అలాగే ఆ బుద్ధి ఒక్కటి మాత్రం ఈయనకొక్కటి వచ్చింది, మిగతా వాళ్ళకి లేకపోయినా. ఓకే. బట్ ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం జలస్ ఉంటుంది కదా, ఉన్నదంతా ఇచ్చేస్తున్నారు, అదంతా మనకు నాకు అంత ఉంచట్లేదు అని. ఐడియా లేదండి అప్పుడు. ఏం లేదు, చూసేవారు ఇంట్లో ఏంటి అనేది. మమ్మల్ని తక్కువ చూస్తే కదండి మాకు ఇవ్వకుండా పెడుతున్నాం అని అనుకుంటాం. అట్లని కాదు మమ్మల్ని కానీ- బాగా చూసుకునేది కదా. సో అట్లని కాదు కానీ అప్పుడేదో దానం చేస్తున్నాడు, ఇస్తున్నాడు అన్నంత ఐడియా లేదు. ఆయన పని ఏందో ఆయన చేసుకుంటున్నాడు అని అంతే, అంతవరకే. అంత ఆలోచన లేదు. సంపాదించిన రూపాయలు ఒక 10 రూపాయి ఎప్పుడు ప్రజల కోసమే. ఇక అది ఆయన ఇష్టం. నా చేతికి వచ్చింది నాకు, ఆయన చేతిలో ఉన్నది ఆయన దానం చేసేవాడు అంతే, అంతవరకే తప్ప నాకు ఇంకేం తెలియదు. ఓకే. ఒకరికి ఇస్తున్నాను కానీ ఒకరికి చేస్తున్నా ఏమి ఆలోచన లేకపోయేది నాకు. అంతే. ఏదన్నా ఉంటే నువ్వు పిల్లలు నువ్వు ఏం కావాలో చూసుకోమని చెప్పేవాడు అంతే. అంతవరకు. పెండ్లీలైనా ఏదైనా. సో అమ్మ, ఈరోజు ఆయన గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఈరోజు చిత్రపురి కాలనీ అనే ఒక ఏరియా ఉంది అంటే ఎంతమంది 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వ్యక్తులందరూ అక్కడ ఎవరికి ఇల్లు లేకుండా ఉండాలి టెక్నీషియన్ అనేవాడు అని చెప్పి నాన్నగారికి ఆ రోజుల్లోనే బలంగా మైండ్లో పడిపోయింది. వచ్చింది. సో దాదాపు 10 ఎకరాలు స్థలం ఆ రోజుల్లోనే ఉచితంగా ఇచ్చేశారు. ఈ రోజుల్లో కనీసం ఒక 1000 నుంచి 2000 కోట్ల ప్రాపర్టీ ఉంటే, అలాంటిది ఆలోచించకుండా ఇచ్చినప్పుడు భారీగా ఏం చెప్పారు ఆయనకి మీరు? నేనేమీ మాట్లాడలేదు, అంతా ఆయన ఇష్టం. నేను వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను అన్నారు. మీ ఇష్టం అంతే. ఫిలిం నగర్లో ఇద్దరం తీసుకోవచ్చు ల్యాండ్. ఆయన కానీ నేను కానీ, ఆయన పేరు మీద వస్తుంది, నా పేరు మీద వస్తుంది. కనీసం నేను తీసుకుంటా అంటే ఎందుకు నువ్వు ఆ రాయి తీసుకుని ఏం చేస్తావు, అక్కర్లేదు అన్నారు. అంటే అప్పటికి నాకు స్థలాలు ఉండే హైదరాబాద్లో, ఉన్నాయి చాలే మనకెందుకు, ఆడపిల్లలే కదా, అక్కర్లేదు అని వదిలేశాను. మళ్ళీ తర్వాత అక్కడ చేసేటప్పుడు నేనే అన్నాను, అబ్బా ఈ అడవి గుట్టలు రాళ్లలో మనకెందుకండి వద్దని నేనే చెప్పేసాను. నాకు తెలియదు కదా. ఓకే. ఇప్పుడు ఇది పెద్ద బంగారం కొండ అవుతుందని. నాకంత దేని మీద అంత ఇది లేకుండానండి. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాక ఆ ఈగో ఏంటంటే, అయ్యో మనం ఉంచుకోకపోతే, మనం సంపాదించుకోకపోతే అనే ఐడియా ఉంది. కానీ ఈ ఫిలిం నగర్లో వచ్చినప్పుడు నాకు ఐడియా లేదు. అయితే ఒక ఇంటికి మాత్రం స్థలం తీసుకుంటా అంటే అవసరం లేదులే. అప్పటికి నాకు ఎమ్మెల్యే కాలనీలో ఉండే, వేరే సెకండ్ బడిలో ఒక స్థలం ఉండే, చాలు మనకెందుకు, ఆడపిల్లలే కదా అన్నట్టుగా మేము అంత ఇది అల్లులేగా తినేది. ఆయన అట్లా ఆయన అన్న, నేను కూడా అట్లనే సరే అని చెప్పేసిన. తర్వాత అక్కడ స్థలం తీసుకునేటప్పుడు మాత్రం అబ్బో ఈ అడవికి మనకు వద్దు అని నేను చెప్పేసిన. నాకు వద్దని అనలేదు, అడవి నా ఏ స్థలం అని అన్నాను అంతే. ఓకే. అంతే. ఆయన కూతురుగా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చిత్రపురి కాలనీ తలుచుకుంటే ప్రభాకర్ రెడ్డి గారే గుర్తొస్తారు. ఇప్పుడు కనుక ఉన్న ఆలోచన ఉంటే అసలు మా సొంతంగానే ఒక 20 ఎకరాలు పెట్టుకునేవాళ్ళం. ఎక్కడ? అక్కడ అంతే కదా, స్టూడియో కట్టుకోవాలి ఎక్కడంటే ఎక్కడ. ఇప్పుడు చిత్రపురి దీంట్లో కూడా మేము 4 ఫ్లాట్లు తీసుకునేవాళ్ళం, నా బిడ్డల పేరు మీద, నా పేరు మీద. అట్లా తీసుకోలేదు సరే. అక్కడ కూడా నేను 20 ఎకరాలు కొట్టేసేదాన్ని. 67 ఎకరాలు ఏముంది, 20 ఎకరాలు కొట్టేసి నా బిడ్డలకు ఎత్తుకునేదాన్ని. మీది ఎన్ని ఎకరాలు ఇచ్చేసారమ్మా? 67 ఎకరాలు. 11 acres. 11 ఎకర్స్ ఇచ్చారు. ఓ మై గాడ్. అది ఇప్పుడు ఆ 67 అక్వైర్మెంట్ కూడా ఊర్లో ల్యాండ్ అమ్మి గవర్నమెంట్ కట్టింది మా నాన్న. నోబడి ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా టు అక్వైర్ ద ల్యాండ్ గవర్నమెంట్ రేట్ ప్రకారము. ఒక ధర పెడితే అది టైం వెళ్ళిపోతే అది గవర్నమెంట్ విల్ టేక్ బ్యాక్ దట్ జియో అన్నట్టు. ఆ ల్యాండ్ అక్వైర్ చేస్తుంది కానీ ఊర్లో అమ్ముకొని ఊర్లో పొలం అమ్మేసి కట్టారు. ఇక్కడ ఈ 11 ఎకర్స్ ఇలా ఈ 67 ఎకర్స్ అక్కడ ఊర్లో ఉన్న పొలం అమ్మేసి కట్టారు. ఓకే. సర్వే పేపర్స్. బట్ ఐ వాజ్ దేర్ విత్ హిమ్ వెన్ హీ వాజ్ గెటింగ్ దిస్ డన్. అమ్మారు. I know every detail about it. సో ఐ నో దట్ హీ సోల్ దట్ ల్యాండ్. అమ్మ ఒక్కసారి అన్నది అన్నట్టు, అంతా అమ్మేస్తే మనకి పిల్లలు ఉన్నారు కదా, ముందు ఏమైనా ఫంక్షన్స్ అయినా ఉండాలి కదా అని అంటే, అవే వస్తాయిలే, గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ అని అంతే. వావ్, సూపర్ మైండ్ సెట్ అసలుకి. అందరికి అదే ఆలోచన ఉండే. నాన్న ఎవరికన్నా ఇస్తున్నారంటే, అప్పట్లో నాకు గుర్తుంది, మేము స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. రోల్స్ కావాలని ఎవరైనా గేట్ దగ్గరికి వస్తే అప్పట్లో ఒక పూట భోజనం చేసి వెళ్ళమని చెప్పి ₹50 లేకపోతే ₹200 ఇవ్వడం,
ఒక ఊరు నుంచి వస్తే 500 రూపీస్ ఇచ్చేవాళ్ళు దోస్ డేస్. ఫోన్ చేసి ఊరు వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ చాలా రోజులు ఉంటే తప్ప నీకు ఉండడానికి ఇల్లు ఉండదు, భోజనం ఉండదు, వీలు కాదు అని చెప్పి గేటు దగ్గరికి వచ్చిన వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా పంపించగలం. ఎప్పుడు కూడా మేము ఒక్కసారి కూడా రియాక్ట్ అవ్వలేదండి. అది ఆ చైల్డ్హుడ్ మేము పెరుగుతుంటే అది ఎలా వచ్చిందో మాకు ఇప్పటికి కూడా చిత్రపురికి ఎంత ఇచ్చారు అని అంటే అబ్బా నాన్న ఇచ్చారు కదా అని ఒక మంచి ఫీలింగే తప్ప అయ్యో మనం ఉంచుకోమైతే మనం ఎందుకు నేను ఆ రోజుల్లో అట్టి పెట్టుకో, నాకు ఆ ఫీలింగ్ ఏముండదండి. ఎందుకంటే అమ్మా ఇప్పుడు 200 కోట్లు ఉంటుంది ఈజీగా ఎకరం అక్కడ. ఇప్పుడు రేటు గచ్చిబౌలి అంటే ప్రైమ్ ఏరియా కదా, ఎంతైనా అండి. ఈ రోజు కూడా నాకు దాదాపు 2200 కోట్ల ఆస్తి ఈ రోజు. అది ఈ రోజు కూడా నాకు ఆ ఫీలింగ్ రాదు. ఏంది ఆయన సంపాదించి దాని అయ్యో మనం ఎందుకు ఉంచుకోలేదు, ఆ ఐడియా నాకేం ఉండదండి. అంతే, ఆయన పేరు నిలిపితే చాలా అందులో ఉన్నోళ్ళు అన్నట్టు అనిపిస్తుంది, అంతే తప్ప. అంటే ఎంతసేపు డెవలప్మెంట్, ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఆ ఫోర్ థాట్ ఉంది, అంత ఫోర్ సైట్ ఉన్న మనిషి ఆ జనరేషన్లో ఎవరు లేరు. ఆ 25 years, ఇప్పుడు ఈ సంవత్సరం లెక్క పెట్టుకుంటే 26 years 94లో ఫౌండేషన్ చిత్రపురి కాలనీ. అంత ఫోర్ థాట్, అంత ఆలోచన ఎవరికి ఉంటుందండి? ఫోర్ థాట్. అమ్మ ఒక్కటి చెప్పండి. ప్లస్ మీరు పాత ఇంటర్వ్యూలు చూస్తే హీ ఓన్లీ వర్క్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఇక్కడ షిఫ్ట్ అవుతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్మెంట్ చేయాలి. ఈవెన్ హీ వుడ్ హావ్ డ్రీమ్డ్ ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇంత ఇండస్ట్రీ ఇంత డెవలప్ అవుతుందని ఈవెన్ హీ వుడ్ హావ్ థాట్. కానీ దాన్ని సపోర్ట్ చేసే ఫౌండేషన్, బేసిస్ ఆఫ్ ఫౌండేషన్, అసలు అంత ఆలోచన అప్పుడే 26 years, ఇప్పుడు తలుచుకుంటే 26 years గడిచాయా అనిపిస్తుంది. 26 కూడా 30 years. దాదాపు 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఫ్రీగా ఇచ్చారు కదా ఆయన పేరు మీద. చిత్రపురి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని ఏదో పెట్టారు, అండ్ ఒక విగ్రహం ఏదో పెట్టారు. అంటే మీరు అనుకున్నట్లుగా ఆయన, మీరు చెప్పినట్లుగానే ఆయన అప్పుల్లోనే అలా ఆలోచించి ఎవరు కష్టపడకూడదని సంపాదించింది ఇచ్చేశారు. ఆ రికగ్నేషన్ వచ్చిందమ్మా మీ వారికి? నిజంగా చెప్పండి, టు బి ఫ్రాంక్, ఈ రోజుకైనా ఏదో అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో మాట్లాడతారు, రెడ్డి గారు అదైతే చేస్తారు, అంతవరకే. అది తలుచుకుంటారు. అండ్ రికగ్నిషన్ అంటే ఏంటండి? ఓ హెడ్లైన్స్లో ఇండస్ట్రీ నుంచి కానీ ఒక మనిషి ఆడియన్స్ నుంచి లేచి నిలబడి, మొన్న ఆడియో ఫంక్షన్కి వెళ్తే వెనక నుంచి ఎవరో లేచి నిలబడి అమ్మ నేను చిత్రపూరి కాలనీలో ఉంటున్నానమ్మా, నాన్నగారు ఇచ్చినందువల్ల మేము ఉన్నాము అని ఒక మాట అది మాట్లాడతారు చూడండి. ఆ రికగ్నిషన్ ముందు మీరు ఎన్ని న్యూస్ పేపర్లు, ఎన్ని టెలివిజన్ ఛానల్స్ ఎవరు చెప్పినా రాదండి. బట్ వన్ రికగ్నిషన్ తప్పకుండా రావాల్సిందంటే ఏంటంటే, ఇప్పుడు ఇంతమందికి మీరు ఈ కంట్రీ, మన దేశం కానీ స్టేట్ కానీ ఎన్ని అవార్డులు, బిరుదులు ఇస్తా పోతున్నారే, అసలు చేసిన వాళ్ళకి ఇస్తున్నారా అన్నది నా క్వశ్చన్. నేను చిత్రపురి కాలనీ నాన్న పేరు పెట్టాలి, విగ్రహం పెట్టాలన్నది కూడా టీవీలో ఫస్ట్ మాట్లాడింది దానికోసం. థ్యాంక్స్, మీ మీడియా ఉంది కాబట్టి మన పెద్దవాళ్ళు విన్నారో, ఇండస్ట్రీ వాళ్ళు విన్నారో లేదో నాకు తెలియదండి, కానీ అట్లీస్ట్ వాయిస్ వాజ్ హర్డ్. ఆ రికగ్నిషన్ తప్పకుండా అవసరం ఉంది. దానివల్ల ఇప్పుడు నాన్నకు ఆ పేరు, ఆ విగ్రహం అంటే ఏదో శాంపుల్కి పెట్టారులేండి, అది కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. రికగ్నిషన్ అనేది ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు రికగ్నిషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ వరల్డ్లో, బికాస్ నెక్స్ట్ జనరేషన్ తెలియదు. సో మొన్న కామెంట్స్ ఏదో చదువుతుంటే చూసాను, అసలు ఎంతమంది రాశారు. అవుట్ ఆఫ్ 157 కామెంట్స్ అట్లీస్ట్ 95 కామెంట్స్ నాన్నగారికి దాదాపాలకే అవార్డు ఇవ్వాలని రాశారు. ఆ ఆలోచన మాకు రాలేదు. ఇంతమందికి ఉంది అని అంటే డెఫినెట్లీ దట్ రికగ్నిషన్ హ్యాస్ టు బీ గివెన్ టు హిమ్. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చాం కాబట్టి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, లేకపోతే రికగ్నిషన్ అవసరమే లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ కొన్ని వేల మంది అక్కడ నాన్న గురించి దాచుకుంటారు. ఎవరు యాక్టర్స్ మాట్లాడినా కూడా అదిగో అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళ అమ్మాయి, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన, పొద్దున్న లేచి నాన్న ఫోటోకి దండం పెట్టుకుంటారమ్మా అని చెప్తారు. అది రికగ్నిషన్. మీరు అన్నారు చూడండి ఇప్పుడు మాట, నేనున్నానని నవ్వుతూ చెప్పారు చూడండి, మీ నవ్వు విలువ రికగ్నిషన్. నేను వెళ్ళినప్పుడు కూడా నా దగ్గర బాయ్స్గా చిన్న 11-12 ఏళ్ళ పిల్లలు వచ్చినప్పుడు మా దగ్గర ఇంట్లో పనిచేసినారు, ఆ కుర్రాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ రోజుల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు లైట్ బాయ్గా ఇప్పుడు అట్లా సెటిల్ అయ్యిండ్రు అనమాట. వాళ్ళు ఆఫీస్ బాయ్, ఏంట్రా ఉట్టిగా గాలి తిరుగుతావు, పైసలు కట్టు నీకు ఒక ఫ్లాట్ వస్తుంది అంటే,
అంటే లేదు సార్, లేదు కాదు, నేను పైసలు ఇస్తా, తర్వాత నువ్వు కట్టుకుంటావు అని చెప్పేసి ఇచ్చారట. వాళ్ళు నేను పోయినప్పుడు నాకు చెప్పి నాకు జ్ఞాపకం చేసి అయ్యో పుణ్యాన ఇల్లు వాళ్ళకి ఐడి కార్డ్స్ కూడా అండి, నాన్న గేవ్ దెమ్ సైన్ గాట్ ద ఐడి కార్డ్స్ ఫర్ ద మెంబర్షిప్ అన్నీ ఉండి చేయించే టైంలో కూడా నేను చూశాను. 3,000 రూపీస్, 3,000 వాజ్ బిగ్ అమౌంట్ ఫర్ దెమ్. అవును, వాళ్ళకి వచ్చేది ఎంత అండి, 180 రూపీస్ బత్త ఆఫ్టర్ ద షూట్. దాంట్లో 3,000 కట్టమంటే మేము ఇంటికేం తీసుకెళ్ళాలి, ఈడేం కట్టుకునేది ఐడియా లేదు, ఇల్లు కొనుక్కోవాలి అంటే. నాన్నకి ఏంటంటే పిల్లలును వైఫ్ ఇస్ టేకెన్ కేర్, ఆ మగోళ్ళు బయట పోయి వెళ్ళినా పని చేసుకొని వస్తారు. అది సినిమా ఇండస్ట్రీ ఇస్ నాట్ స్టడీ ఇన్కమ్. వాళ్ళకి సినిమాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. కనీసం ఒక 4 walls and 1 roof over the head ఉండాలి అందరికీ. దట్ ఈస్ వాట్ యూ వుడ్ టెల్ us ఆల్సో. మొదలు ఇల్లు కట్టేసుకోండి. చిత్రపురి కాలనీకి వెళ్ళినప్పుడు ఆ బాయ్స్ వస్తారు, అయ్యో పుణ్యాన్ని వాళ్ళ నాకు ఇల్లు ఉందమ్మా అని వాడు నవ్వుతూ సంతోషంగా వచ్చి. అంటే ఒక డాక్టర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన మనిషి విలువ ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఇవన్నీ చేస్తారమ్మా, లేకపోతే బై బర్త్ అని కాదు. ఎందుకు ఎవరైనా కొంచెం ఒంట్లో బాగాలేదని, తర్వాత ఎవరికైనా కొద్దిగా ఇది వచ్చిందంటే తను పర్సనల్ కేర్ తీసుకునేవాడు. ఎందుకంటే క్లబ్లో ఒకసారి ఒక మనిషికి హార్ట్ జబ్బు వచ్చిందనమాట. వాడికి తప్పనిసరిగా ఆపరేషన్ అవసరమైంది. తను కొంత డబ్బు వేసి కొంత క్లబ్లో వచ్చే వాళ్ళ దగ్గర వసూలు చేసి వానికి హార్ట్ ఆపరేషన్ చేయించారు. అటువంటివన్నీ తనకు ఎందుకో చాలా మా ఊర్లో కర్ణపోల్ అని ఉంటారండి, ఆయన నాన్న క్లాస్మేట్ అనుకుంటాను. ఆయనకి హార్ట్ ఆపరేషన్ పుట్టపర్తిలో వచ్చింది. నన్ను తీసుకెళ్ళేటోళ్ళు ఎవరు లేరు, నా కొడుకులు పని చేస్తున్నారు, వాళ్ళు హాలిడే పెట్టలేరు అంటే నేను ఉన్నాను కదా కమ్మని. ఫస్ట్ టైం మై ఫాదర్ టుక్ హిమ్ టు పుట్టపర్తి, గాట్ ద ఆపరేషన్ అయ్యేదాకా 15 days ఉండి ఒకటే అన్నారు, ఐ డోంట్ నో వెదర్ సాయిబాబా దేవుడు ఉన్నారు లేరు అని మనం తెలియదు, కానీ హీ ఈజ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే అంత మంచిగా అసలు ఆపరేషన్ కానీ ఆఫ్టర్ కేర్ కానీ అంత మంచిగా చేస్తున్నారు. సో హీ ఈజ్ సమ్వన్ గ్రేట్. ఆ మాట అన్నారు. ట్విన్సీ క్లబ్ ఉన్నప్పుడు వృద్ధ కళాకారులకి పెన్షన్ అని ఇంట్రడ్యూస్ చేసిందే నాన్నగారు. సూపర్. 500 రూపీస్ అండి, 500 రూపీస్. అసలు ఓల్డ్ రైటర్స్ కానీ లేకపోతే చాలా మంది ఓల్డ్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్ట్ అండి, కల్పన అని ఎవరెవరో ఉంటారు కదా. అసలు నాన్న పోయిన రోజు రేపటి నుంచి మమ్మల్ని చూసుకునేటోళ్ళు ఎవరమ్మా అని అడిగారు. కనీసం ఆఫ్టర్ దట్ ఒక 5 years దాకా అమ్మ ఇస్తూ వచ్చింది. ఐ థింక్ ఆఫ్టర్ దట్ దే ఆల్సో స్టార్ట్ థింకింగ్ అన్నట్టు, ఇంకా మనం ఏమి అడగాలి అమ్మని అని. 500 ఫస్ట్ వస్తే ఆ 500 వాళ్ళ ఖాతాలో ఇప్పుడు ఒంటరి మహిళా పెన్షన్ అని గవర్నమెంట్ స్కీమ్స్ కిందకి వస్తున్నాయి. కానీ ఆ 2,000 వస్తేనే ఈ రోజుకి ఎంతమంది పని వాళ్ళు సంతోషపడతారు. అమ్మ ఊరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలి బ్యాంక్ నుంచి అని సంతోషపడతారు. కానీ ఆ వృద్ధ కళాకారులకి, రిటైర్డ్ ఆర్టిస్ట్కి, ఇప్పుడు రికగ్నిషన్ లేని వాళ్ళకి ఎట్లా ఆ 500 వస్తేనే వాళ్ళు అంత సంతోషపడిపోయి అసలు నాన్న పోయిన రోజు అయితే మాకు ఇప్పటి వరకు గుర్తుంది ఏంటంటే వాళ్ళు ఏడ్చిన ఏడుపులే. రేపటి నుంచి మాకు వస్తాయా రావా మాకు తెలియదు. ఆ 500తోటి ఎంతో మురిసిపోయాం, ఎంతో మంచిగా సంతోషించే వాళ్ళం. రేపటి నుంచి వస్తుందా రాదా కూడా మాకు తెలియదు. అండ్ ఫ్యామిలీకి వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ ప్రభాకర్ రెడ్డి గారు. అంటే మీకు లోకం అంటే ఏంటో తెలియకుండా మిమ్మల్ని ఆయన చాటును పెంచారు, మీ అందరినీ కూడా మీరు చెప్పినట్లుగానే. బట్ ఆయన పోయిన తర్వాత ఇండస్ట్రీ ఎంతగా రూదిచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ బాధపడతారు ఆయన పేరు తెలుసుకుంటాను. ఒక భార్యగా అండ్ పిల్లలుగా మీ మైండ్ సెట్ ఏంటమ్మా అసలు ఆయన లేరు అనగానే? లేరు అనగానే ఇంకేముంది అంటే ఏం ఇంకేముంది ఇంకేముందిలే, ఏదో మనం ఉన్నాం అంటే ఉన్నాం. ఒకటి మాత్రం నేను తలుచుకుంటాను, నా కళ్ళెదురుగా నా బిడ్డలు చల్లగా ఉంటే చాలు వాళ్ళు. ఇంకా నాకు ఏది వద్దు, నా కళ్ళ ఎదురుగా వాళ్ళు నా బిడ్డలు మంచిగా ఉంటే చాలు అనుకుంటా. నాకు ఏ ఆస్తులు ఆయన సంపాదించి నా కోసం పెట్టలేదని కానీ లేకపోతే నాకేం చేయలేదని కానీ నేను ఫీల్ అవ్వను. ఆయన చేసిన కాడికి ఆయన ఉన్నప్పుడే బిడ్డల పెళ్లి చేసుకున్నాడు, అన్నీ చేసిండు. నా మీద ఏ భారం పెట్టలేదు, ఆయన చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేను నా ఒక్కదాని కోసం నా బిడ్డలు ఉన్నారు, నన్ను చూసుకుంటారు, నాకు అదే సంతోషం. నేను ఆయన్నేం నిందించను. మీ ఆయన క్వాలిటీస్ ఎవరికి వచ్చాయి నలుగురు కూతుర్లో? నిజంగా చెప్పండి. నిజంగా చెప్పాలంటే
ఏ దానం ధర్మం ఇదొకటి ఈమె. ఓకే తను ఏంటంటే ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెంట్ అంటే తను. ఓకే నేను చేయాల్సిన అన్ని మా ఆయన చేస్తుంటాను. రెప్లికా ఆఫ్ మై ఫాదర్. ఆయన రోజు పొద్దున్న లేస్తే ఎంతమందికి హాస్పిటల్ అది పేషెంట్స్ ని పంపిస్తుంటారు, డాక్టర్స్ రికమెండేషన్స్, సర్జరీస్, యాక్చువల్లీ లీవ్ అవుట్ సైడర్స్. మాకు మా నాన్న పోయినాక మమ్మల్ని చూసుకుని అట్లీస్ట్ మీ అండ్ మై సిస్టర్ అండ్ మై మదర్ హీ హాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. మా హెల్త్ అంటే నాన్నకి అందరు అనుకుంటారు కదా ఒక హస్బెండ్ వాళ్ళ నాన్నలాగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుందని. సో మై హస్బెండ్ ఇస్ సేమ్. అంటే నాన్నంత హ్యాండ్సమ్ అండ్ కామ్ కాదు, చాలా బాగా కేర్ కానీ తీసుకుంటారు. చాలా బాగా ఆరోగ్య విషయంలో ఇప్పటికీ మమ్మల్ని అందరినీ చూసేవాడు ఆయన. హెల్త్ అంటే గుర్తొచ్చింది, ఏజ్ గ్రూప్స్ సంబంధించి కదా మీ హస్బెండ్. మా హస్బెండ్ నాగేశ్వర రెడ్డి కజిన్, డాక్టర్ నాగేశ్వర రెడ్డి కజిన్. సూపర్. సో అట్లా ఏదో విధంగా అంటే మేము కూడా చేస్తామండి బాగా. నేను రెగ్యులర్గా అందరితో బాగా, అంటే నాన్న గుణం అంటే చాలా అందరితో బాగున్నాడు. ఏముంది అండి కొంచెం మాటలు మంచి బాగా మాట్లాడితే అదే అవతల మనిషి హ్యాపీగా ఉంటాడు. సో అంతే, అది చాలు. వాళ్ళకి కొంచెం హెల్ప్ అన్నప్పుడు హెల్ప్ చేస్తాము అంతే. అదేం పెద్ద ఖర్చు కాదు. ఓకే. అంటే బీయింగ్ హంబుల్ ఇస్ అంటే అదొక క్వాలిటీ అందరు అప్రిషియేట్ చేస్తారు. సో ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి ఊడిపడ్డారంటే చెప్పారు ఇక్కడ ఇంటెలిజెంట్ అంటే ఏం పేరు చెప్పారు, మరి ఏం ఫీల్ అవుతారు కదా. డాక్టర్ కానీ డాక్టర్గా పనిచేసిన రోజు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. ఓకే. వాళ్ళందరికీ కూడా నా బిడ్డ ట్రీట్మెంట్ చేసింది. వాళ్ళందరూ కూడా ఈ రోజుకు నా బిడ్డను తలుచుకుంటారు. ఓకే. అసలు ఎక్కడ ఉంది అంత మంచి డాక్టరు, అసలు పని చేయకుండా ఎట్లా ఉంది ఒట్టిగానే, మీరు ఎందుకు ఊరుకున్నారు, చేయించండి అని అంటారు. హస్బెండ్ ఇష్టం అంటే నాదేం లేదు, వాళ్ళ ఇష్టం. అంటే మా ఇష్టం అంటే నేను ఫోర్స్ చేయలేను కదండి. ఉంటుంది కదండి. ఓకే. ఇవాళ రేపు బస్ స్టాండ్ల కంటే ఎక్కువ డేటింగ్ మనం తప్పుకోవడం నేను ఏమీ చేయలేదండి, ఎందుకంటే వాళ్ళ ఇది వాళ్ళ హస్బెండ్ ఇష్టం అని నేను ఫోర్స్ చేయను. నాన్నగారి డాక్టర్ ఏమి సంపాదించారు? సంపాదన తర్వాత అంటే డాక్టర్ అనే డాక్టర్ అని తన డాక్టర్. టాలెంట్ అయితే మూవీస్ కానీ, నాన్నకి ఫస్ట్ థియేటర్ అంటే చాలా ఇష్టం. సో నేను థియేటర్ 2-3 years థియేటర్ చేశాను. టెలివిజన్లో యాక్చువల్లీ ఫైనల్ నాన్న లాస్ట్ టెలివిజన్లో రాయడం మొదలుపెట్టారు. సో నేను స్టార్టింగ్ టెలివిజన్తో స్టార్ట్ చేశాను. టెలివిజన్కి స్టోరీస్ రాసేదాన్ని. ఆ తర్వాత మూవీస్కి చాలా రోజులు వర్క్ చేశాను. ఆ తర్వాత థియేటర్ కూడా నాన్న చేసింది ఒక్కటి మిగిలిపోయింది, థియేటరు. అది చెయ్యాలి. ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. అండ్ యుఎస్లో బెంగళూరు, క్యాల్కటా, చెన్నై అక్కడ డ్రామా ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేసేసాను. ఓకే. సో నాన్న ఉన్న యూఫోరియా ఏదైతే ఉందో, నాన్న ఏదైతే ఎంజాయ్ చేశారో అవన్నీ నేను ఎంజాయ్ చేశాను. అంటే నాన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది, వాట్ వాజ్ హిస్ హై ఇన్ హిస్ లైఫ్. అంటే నాన్న ఎక్స్ట్రీమ్లీ ఇమోషనల్ అండి, వెరీ సెన్సిటివ్ పర్సన్. అంటే బయట కనపడినవారు కానీ లోపల ఏం ఫీల్ అవుతున్నారో ఆ కళ్ళల్లో కనపడేది నాన్నకి. అంటే తను బాధపడుతున్నారా, ఎక్కువ సంతోషం అనేది పెద్దగా బయటికి చూపించరు, బాధపడుతుంటే మాత్రం అలా క్వైట్గా ఉండేవాళ్ళు. బట్ వాట్ వాజ్ హిస్ హై ఎంటర్టైన్మెంట్, రాయడం. ఆయన హ్యూమన్ కథలు బాగా రాస్తారు. దాదాపు 22-21 సినిమాలు కథలు రాస్తారు. అన్ని సినిమాలు వెరీ క్లోజ్ కనెక్టెడ్ టు హిస్ రియల్ లైఫ్. ఆయన తన సిస్టర్స్ కానీ, తన పేరెంట్స్ కానీ, తన బ్రదర్స్తో, తర్వాత మేము మా లైఫ్ ఫ్యూచర్లో ఇన్లాస్తో ఎలా ఉంటుందని ఒక ఆలోచన, ఆ ఎమోషన్స్ అన్నీ క్యాప్చర్ చేసేవాళ్ళు నాన్న కథల్లో. అందుకనే ఆ కథలు అంత బాగా పండినాయి. అమ్మ ఇక్కడ ఉన్న 3 కూతుర్ల గురించి చెప్పారు, మరి అమెరికాలో ఉన్న కూతురు గురించి చెప్పకపోతే ఆమె ఇంటర్వ్యూ చూస్తే ఫీల్ అవుతారు కదా. పెద్దది మొదటి నుంచి కూడా ఏం పట్టించుకోకపోయింది. సింపుల్ ఒక్క మాటతో క్లోజ్ చేసేది. వెరీ డేరింగ్ అనేది, నాన్నకి ఒక ధైర్యం అనేది ఉండేది చూడండి, అది మా అక్కకే ఉంది. అండ్ నాన్నకి డెఫినెట్ గా ఫస్ట్ చైల్డ్ ఫేవరెట్ అంటారు కదా, దట్స్ వెరీ ట్రూ. ఫస్ట్ చైల్డ్ కాబట్టి అమ్మ ఊరు దేవత గంగమ్మ తల్లి. ఆయన పొలంలోనే అమ్మవారి పాప పుట్టినప్పుడు కనిపించింది అన్నమాట. కోఇన్సిడెంట్ గా అన్ని కలిసిపోతున్నాయి మనకి. మా కులదైవం కూడా గంగమ్మ. గంగమ్మ అని అందుకే ఆ పేరు నా పెద్ద పాప పుట్టినప్పుడు పెట్టుకున్నారు అనమాట. ఓకే.
యాక్చువల్లీ అక్క ఎగ్జాక్ట్ గా నాన్నలాగా ఉంటారు, మీకు ఫోటో చూపిస్తాను. సేమ్ డిట్టో. ఎగ్జాక్ట్ నాన్న ఫేస్. నేను కొంచెం చాలా ట్రై చేస్తాను నాన్న ఫేస్ లాగా ఉండాలి నా ఫేస్. కానీ దేనికి భయం అంటూ లేదండి. డేరింగ్ అండ్ కరేజియస్. అండ్ నాన్నగారు కూడా అసలు భయము ఒక దాని గురించి ఆలోచించేవారు కానీ దాని సొల్యూషన్ ఆలోచించేవారు కానీ ఎప్పుడు భయపడలేదు, బ్యాక్ స్టెప్ వేయలేదు. ఏది ఉన్నా ధైర్యంగా వెళ్ళిపోయారు, డేరింగ్ ఫేస్ చేసేవారు. అట్లా మా పెద్దక్క కూడా అంతే, ఏది ఉన్నా షీ యూస్ టు. ఆమె అమెరికాలో ఉంటారా? అంతే, ప్రస్తుతం అక్కడికి వెళ్ళారు, వచ్చేస్తారు. ఓకే. నెక్స్ట్ మంత్ వచ్చారు. అసలు సకుటుంబం సపరివార సమేతంలాగా ఉంది కుటుంబం. అమ్మ ఒకటి చెప్పండి, నిజంగా నలుగురు కూతుర్లని ఎందుకు అన్నారు? అప్పుడు ఇద్దరికి ఐడియా లేదండి. మా అమ్మకు ఇద్దరు కూతుర్ల తర్వాత కొడుకుండే. ఓకే. మా పెద్దమ్మ ఏం చేసింది, అమ్మలాగానే నీకు కూడా కొడుకు మగ పిల్ల మా పెద్దమ్మ ఇది చేసింది. ఓకే. అయితే పుట్టినప్పుడు నాకు కొద్దిగా సీరియస్ అయింది కొంచెం. ఓకే. తర్వాత సీరియస్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ లేదు కొద్దిగా టైం తీసుకోవాలి ఆపరేషన్ అన్నది. ఈ లోపల ఆ పాప 7 monthsకే పుట్టి. ఓకే. ఇంకా అట్లా నాకు ఆయనకేంటంటే 3 బిడ్డలు ఉంటే ఇష్టం లేదు. ఉంటే 4 ఉండాలి, 2 ఉండాలి. ఓకే. 3 మాత్రం ఉండొద్దు అనేవాడు. ఎందుకు మరి అది ఆయనకే ఐడియా, అట్లా అనేవాడు. సరే భగవంతుడు. సరే లాస్ట్ మళ్ళీ ఆ అబ్బాయి ఏమైనా పుడతారేమో అని. అదేం లేదా, ఆయనకి ఇష్టం లేదు, మగ పిల్లలే ఇష్టం. పెద్ద అది కాదమ్మా, అసలు ఇష్టమే లేదు. ఒకవేళ ఆయనకు మగ పిల్లాడే కావాలని ఇష్టం లేదు. మా అత్తమ్మ వాళ్ళందరి నుండి మగ పిల్లాడు లేడు అంటే వాడు పుట్టిన తర్వాత వేదవైతే మనం ఏం చేస్తాం, వద్దులే మగపిల్లాడు అనేవాడు అనమాట. నేనేమనకపోయేది. తనకు ఆడపిల్లలు అంటేనే ఇష్టం. అది ఇష్టం కానీ నాకు బాగా పుట్టాక అసలు రోజు షూటింగ్ ఎంత లేట్ అయినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ మా బాబుతో ఆడుకొని అంటే ఎంత ఇష్టమో. వాడి మాటలు వినడం, వాడి మాటలు వినటానికి ఇంటికి వెళ్ళేవారు అందరూ. నాకేం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే రోషన్ గారు, ఆయన బాబు మూవీ ఫీల్డ్ కనెక్షన్ ఏం లేదు, బట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. బట్ బాబు నడుస్తున్నా కానీ పీపుల్ విల్ కాల్ అండ్ టెల్ మీ and mannerisms, his walk, his, the way he conducts himself, so dignified, so much like your father అని అంటారు. సేమ్ అలానే ఉంటారు. చెప్పినప్పుడు అసలు అదే నేను అనుకుంటా, ఇవ్వండి జాయస్ మూమెంట్స్ అంటే ఇవి. నాన్న లేకపోయినా నాన్నగారి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే he used to see the best in others. Okay. And give his best to others. సేమ్ మా శ్రీకర్ బాబుని, హర్ సన్ని చూస్తే ఎంత పాజిటివ్ నేచర్ అంటే ఈ నెవర్ అసలు ఒక వ్యక్తిని చూసినా, ఒక మనిషిని చూసినా, ఎవరైనా తెలిసినా కానీ ఏదైనా పాజిటివ్గా చూసి ఆ మనిషి ఈజ్ వాట్ ఈస్ బెస్ట్ అని అదే ఆ ఒక్క బెస్ట్ ఐడెంటిఫై మాత్రం ఆ బెస్ట్, ఆ టాలెంట్, ఆ ఇంటెలిజెన్స్ అంటారే, టు పిక్ అవుట్ ద బెస్ట్ ఇన్ అదర్స్, అది బాబుకి వచ్చింది. సో అది ఎంత కొడుకు లేకపోయినా మనవడు అనేసరికి చాలా ముద్దు చేసి మిమ్మల్నే కొడుకులను చూసేసుకున్నారు మీలోనే. చాలా జాగ్రత్తగా పెంచారు, అంత డెలికేట్ గా పెంచేసి ఇప్పుడు ఈ వరల్డ్ లో పడేస్తే మేము ఉన్నాం. ఇంకా కానీ ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళినా ఢిల్లీకి, బాంబేకి నెల రోజులు 2 నెలలు ఉండిపోవాల్సి వచ్చేదండి. అప్పుడు కూడా ప్రతిరోజు నైట్ ఫోన్ చేసేసి, పిల్లలు ఇంటికి వచ్చారా, తలుపులన్నీ పెట్టుకున్నావా, జాగ్రత్త, పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎవ్రీ డే. ఒకసారి రష్యా కూడా వెళ్ళారనమాట. రష్యాకి వెళ్తే అక్కడి నుంచి కూడా ఫోన్ చేశారు. రాజస్థాన్ నుంచి కూడా రోజు 50 kilometers టెలిఫోన్ బూత్ దగ్గరికి వచ్చి రోజు. అల్లూరు సీతారామరాజుకు 15 రోజులు అడవిలో ఉన్నారు. ఒక ఊరికి వచ్చి అప్పుడు ఎన్ని ఇవే కదా కాల్సే కదా, అక్కడికి వచ్చి కాల్ చేసేవారు అనమాట. ఎక్కడికి వచ్చిన ఢిల్లీలో ఆ రోజుల్లో నాన్న అనేవారండి, అసలు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి ఫోన్ చేసే ఒక ఇట్లా మాట్లాడుకునే అంత. ఎందుకంటే ఫోన్ అంటే ఎప్పుడు ఫోన్ చేయాలని ఆయనకు అంత ఇష్టం ఉండేది. ఆటోమేటిక్ సరిగ్గా నాన్న పోయే టైంకి అప్పుడు సెల్ ఫోన్ చూడలే ఆయన సెల్ ఫోన్. అసలు ఎప్పుడు కార్లో వెళ్తుంటే ఫోన్ ఎన్ని పనులు అవుతాయి మనకి, ఎందుకంటే కంటిన్యూస్ గా ఫోన్స్. డాక్టర్ కదా, ఆయన ఆలోచన అలా ఉంటుంది. పని అవ్వటానికండి అసలు ఫోన్ దగ్గరుండి, అసలు ఫోన్ల మీదనే ఢిల్లీకైనా బాంబేకైనా సెన్సర్ బోర్డు ఫోన్ బాంబే కానివ్వండి, రాజమండ్రి అనివ్వండి, వైజాగ్ అనివ్వండి, ఏ ఊర్లో ఉంటే
ఫలానా హోటల్ నెంబర్, ఆయన హోటల్లో దిగేవాడు కానీ ఫలానా హోటల్ నెంబర్ అని గుర్తుండేవాడు. అది ఎట్లా గుర్తుండేదో మాకే అర్థం కాదు. అన్ని నెంబర్లు గుర్తు చేసుకున్నాడు. అమ్మ ఆయన అంత పెద్ద డాక్టర్ అయ్యి యాక్టర్ అయిపోయారు. అందరూ యాక్టర్ అయిపోయి డాక్టర్ అయ్యా ఉంటారు. సరే, బట్ ఆయన ఇలా నుంచి ఇలా పడిపోయారు కదా. బట్ ఆయన ఇష్టం ఎవరికి రాలేదా నలుగురు కూతుర్లో? లేకపోతే మీకు ఇష్టం లేదా ఇండస్ట్రీకి పంపించడం? లేదు మాట. ఎందుకంటే ఎప్పుడు ఫిల్మ్స్ లో ఉన్నా కూడా మమ్మల్ని పెద్దగా పీపుల్ అందరూ తెలుసు నాకు. జయప్రద, జయసుధ, చిరంజీవి ఫ్యామిలీ, సురేఖ మ్యారేజ్ కూడా మేము కాశ్మీర్లో అల్లు రామలింగయ్య గారు అందరం కలిసి మేము వెళ్ళాం అనుకోండి. అక్కడికి 15 రోజులు కలిసి ఉన్నాము. అప్పుడు చిరంజీవి అప్పుడప్పుడే వస్తున్నాడు. ఈ రెడ్డి గారితో డిస్కషన్ చేశారు. ఏంటి రెడ్డి బాబు చెప్పు నువ్వు, మరి కలెక్టర్ వచ్చాడు సంబంధం, తర్వాత చిరంజీవి వచ్చాడు, ఇద్దరిట్లో ఎవరికి ఇవ్వమంటారో నాకు చెప్పండి అంటే, అన్నీ మీరు ఇస్తారు, పిల్లకు ఇల్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, సొమ్ములు ఇస్తారు. కలెక్టరు సరే అదొక మంచి ఇది అనుకోండి. ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మాయికి ఇష్టమై ఎవరిని చేసుకుంటా అంటే వాళ్ళని చేయండి. ఈ అబ్బాయిని చేసుకున్నా అమ్మాయికి ఏం కొరత ఉండదు, అన్నీ ఉన్నాయి అమ్మాయికి. ఆ అబ్బాయి వచ్చి అమ్మాయి ఇష్టం అన్నాడు. ఆ అదృష్టం చూడండి, చిరంజీవిని చేసుకుంటా అన్నట్టు చిరంజీవికి ఇచ్చింది. అది సంగతి. అట్లా డిస్కషన్ చేసింది ఆయన ప్రతి స్మాల్ ఫంక్షన్కి ఇంటికి వచ్చి. కానీ అల్లు రామలింగయ్య గారు మాత్రం మంచి చేసేవాడు. చిరంజీవి అమ్మాయి ఇష్టపడితే ఇచ్చేయండి, బాబు ముందు పైకి వస్తాడా అని అడిగింది అల్లు రామలింగయ్య. అమ్మాయి అదృష్టం అండి, దానికి ఏముండి అమ్మాయి ఇష్టపడితే ఇచ్చేయండి అన్నాడు. ఓకే అయిపోయింది. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ చిరంజీవి. సేమ్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అలా ఫ్రంట్ కనిపిస్తారు, ఏ బాధలు ఉన్నా చెల్లించడం. పిల్లలకు కూడా అంతేనండి. వాళ్ళ సంబంధాల బ్యాక్గ్రౌండ్ అన్నీ ఆయనే చూసేవాడు, నేనేం పట్టించుకోకపోయేది, అంతా ఆయన ఇష్టమే. చూసేసిన తర్వాత పిల్లని పంపించి నీకు ఇష్టం ఉంటే ఓకే అని పిల్లని మిగతా బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటాను, పిల్లల్ని పంపించేవాడు. తనకు కూడా అంతే. మేము మెడ్రాస్నే ఉండేవాళ్ళం, వాళ్ళు హైదరాబాద్ వచ్చి చూసుకునే వాళ్ళు ఎస్ అంటేనే చేసేవాడు. తనకైతే టైం దొరకలేదు అనుకోండి, వాళ్ళే మీద పడిపోయారు. ప్రభాకర్ రెడ్డి గారి కూతుర్లు ఇక్కడ అంటే వి న్యూ ఆ పేరెంట్స్ విల్ డూ ద బెస్ట్. వాళ్ళు చెప్పింది వాళ్ళు మన సంతోషం కోసమే చేస్తారు కదా. సో వీ నెవర్ సెడ్ నో టు ఎనీథింగ్. షీ వాజ్ ద వన్ హూ ఆస్క్డ్ ఫర్ సమ్ టైమ్. ఐ మీన్ నేను ఇప్పుడే చేసుకోను అని కొంచెం అన్నది, కానీ ఒక 2 మాటలు నాన్న మాట్లాడే వరకులా అది కూడా ఓవర్. అంటే తను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండే, నేను ఫినిష్ చేసిన తర్వాత వెళ్ళిపోతున్నానంటే వాళ్ళు సరే అన్నారు, సరే అన్నారు. అది డిగ్రీ అయిపోయినాక వచ్చేసి ఓకే బిఏ లిటరేచర్. అది సో ప్రజల కోసమే వేల కోట్లు ఇచ్చేశారు ప్రభాకర్ రెడ్డి గారు, ఆలోచించకుండా కూతుర్ల కోసంగా ఎక్కువ ఇచ్చి ఉంటారు కదమ్మా. అట్లేం లేదండి, ఎవరు ఒక్కొక్క అల్లుడికి ఎన్ని కోట్లు ఇచ్చి పంపించారు ఆ రోజుల్లో? అసలు 4 అల్లుళ్ళకి న్యాయంగా చెప్పాలంటే పాపం వాళ్ళు ఎవరు ఒక్క పైసా తీసుకోలేదండి. ఓకే, పెళ్లి చేసి పంపడం వరకే, అంతవరకే. ఎవరు కట్నంగా ఎవరు తీసుకోలేదు. నలుగురు అలాగే వాళ్ళే వచ్చి చేసుకుంటామని అడిగిన తర్వాత ఇక మాకు పైసలు తీసుకుంటామని ఛాన్సే ఇవ్వలే మాకు. వాళ్ళే అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఆయన కూతుర్ని మేము చేసుకుంటే చాలని అంత గొప్పగా ఉండే, ఎన్నో సంబంధాలు వచ్చాయి. ఇక చేసేవాళ్ళు, ఎవరికి కట్నం ఇవ్వాలి. అంత ఎలా ఉంటారమ్మా 4 అల్లుళ్ళు మీతో? బాగుంటారు అందరూ. మీరు మాట్లాడకూడదు ఇప్పుడు. నేను ఎవరిని అందరూ నాకు అసలు కొడుకులు లేనన్న ఫీలింగే లేదనుకోండి అందరికీ. ఎందుకంటే వాళ్ళ మాంగారిని నన్ను ఎట్లా చూసేవారు, నేను ఎట్లా ఉండేదాన్ని మెడ్రాస్లో చాలాసార్లు వచ్చి చూసిండ్రు కాబట్టి అత్తమ్మ మంచిగా అందరూ మర్యాదిస్తారు. 4 అల్లుళ్ళు ఒకళ్ళు అయితే మనకు బాగా ఇష్టం ఉంటుంది కదా, ఈ అల్లుడు అట్లానే ఏం లేదండి. అట్లంతా ఎట్లా డిఫరెన్స్ చూపిస్తారు, ఎందుకంటే బాగుంటది కదా, ఫీల్ అయిపోతారు. ఫస్ట్ అన్నాడు కదా శైలి గారు. కృష్ణ మాత్రం అన్ని రకాలుగా అంటే బాగా ఇప్పుడు మాకు బూస్టర్ డోస్ కావాలని, హెల్త్ గురించి కానివ్వండి, ఎట్లా ఉన్నారనేది మాత్రం కొంచెం అన్ని తను బాగా చూస్తారు. 2 అల్లుడు, 3 అల్లుడు ఇక్కడే ఉన్నాను ఈ ఇంట్లోనే. ఇంకా అంతకన్నా 4 అంటే ఇక ఆయన అంత పెద్దగా ఎక్కువ రోజులు పరిచయం లేదు కాబట్టి ఆయన పట్ల ఆయన బిజీ విత్ టిఆర్ఎస్ పాలిటిక్స్. ఆయన అంత పెద్ద ఇదిగా ఒక పరిచయం కూడా లేదు. వీళ్ళ దగ్గర అంత ఫ్రీగా నేను ఆయనతోటి ఎప్పుడు మాట్లాడలేదు. వీళ్ళు ముగ్గురితో ఫ్రీగా మాట్లాడతాను. పెద్దల్లుడు బాగానే ఉంటారు. పెద్దడు చాలా మంచి. ఈ పాస్ట్ వే నేను యాక్సిడెంట్ అండి. యాక్సిడెంట్ ఓకే 3 years.
సో నలుగురు కూతుర్లు కలుస్తూనే ఉంటారు, చూడముచ్చటగా ఉంది కదా. కూర్చడం కాదు కానీ ఎవ్రీ డే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఎట్లా ఉన్నామని అడుగుతారు కంపల్సరీ. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, ప్రతిదీ ఏంటి. వాళ్ళకన్నా మీరే యాక్టివ్ ఉన్నారు తెలుసా. అదే చెప్పాను కదా అమ్మ, సోషల్లీ చూడండి ఎంత బ్రైట్ గా స్మైల్ ఇచ్చారు. యాక్టివ్గా ఉంటారు. అంటది అమ్మ నాతో, వై డోంట్ గో ఆన్ హాలిడే, ఎప్పుడేంటి ఇల్లు పట్టుకొని ఉంటావు, వెళ్ళిపోవు అసలు. ఫ్రెండ్స్ మేము రీయూనియన్ పోతే కూడా ఇప్పుడు పోకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోవచ్చు, ఇప్పుడు కూడా వెళ్ళిపో అని అంటది. షీ గోస్ ఆన్ అ లాట్ ఆఫ్ టూర్స్, ఇంటర్నేషనల్ టూర్స్. షీ లైక్స్ టు ట్రావెల్. ఓకే. సో నేను ఒక్కదాన్నే అసలు అంటే ఐ డోంట్ నో వై ఐ డోంట్ ట్రావెల్, కానీ ఐఎమ్ స్టక్. సో మై ట్రావెల్ లిమిట్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. సో దట్ ఈస్ హౌ మచ్ ఐ ట్రావెల్. సో షీ సేస్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు పో, నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిరా 4-5 days, బికాస్ షీ మీట్స్ అ ఫ్రెండ్స్ ఎవ్రీ డే. ఓకే. సో దట్స్ వాట్. ఇప్పటికి yes of course. వా అసలు చూడండి కదా. your friends keep you active and young. చాలా ఇదిగా ఉంటాం, రిలీఫ్గా ఉంటాం. ఎందుకంటే మనకేదో వయసు అయిపోయింది, ఇంకా మనకేదో ఆలోచన నేను చాలా ఇట్లా జరుగుతుంది జరగని, అక్కడ పోతాం మేము ఏదో మాట్లాడుకుంటాం. కేక. అదేనండి, అంటే నాన్న తీసిన సినిమాలు మీరు చూస్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ కవర్ చేశారు. కుంకుమ తిలకం మూవీలో జయసుధ తన హస్బెండ్ మురళీమోహన్ గారు చనిపోయిన తర్వాత బొట్టు తీసేస్తుంటే ఆ థాట్ నాన్న ప్రజెంట్ చేశారు. ఏంటి, హస్బెండ్ లేకపోతే బొట్టు పెట్టుకోకూడదా, ఆయన లేకపోతే లైఫ్ లేదా అంటే ఎక్కడో ముందుకు ఆలోచించినట్టే కదా. లైఫ్ ఆఫ్టర్ ద హస్బెండ్ లేదు అన్నట్టు కాకుండా మిగతా ఒక ఉమెన్కి లైఫ్ ఉంది అంటే, ఇప్పుడు మా అమ్మ ఎగ్జాంపుల్. తను ఎప్పుడు కూడా అసలు ఎందుకంటే పోయారని బాధపడుతూ కూర్చుంటూ ఎందుకు ఏడవడం, నాన్నని ఎప్పుడు సెలబ్రేట్ చేయాలనేదే మా ఆలోచన. వి ఆల్వేస్ ఎవరైనా బాధపడుతున్నారా, ఏడుపు కూడా అండి, ఏడిస్తే నాన్నకి ఇన్సల్ట్ అని ఏడవం ఎక్కువ. కన్నీళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతాయి. మొన్న ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నాను, నీళ్ళు వస్తూనే ఆగిపోతుంది. అసలు ఏడవద్దు, ఏడిస్తే నాన్న మనకిచ్చిన లైఫ్ మీద ఇన్సల్ట్. వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిమ్. ఎప్పుడు ఆయన్ని తలుచుకోగానే ఒక గ్రాండ్ ఫీలింగ్. కానీ ఆయన ఉన్నప్పుడు మటుకు బాగా అలిగేది. నేనైతే అంటే షూటింగ్కి వెళ్తే 3 daysలో వస్తానంటారు, 3 daysలో రారు, లేకుంటే ఒక బర్త్డే మిస్ చేసేస్తారు. సో కొంచెం మొండిగా తినకపోవడం, తర్వాత నీరసంగా పడిపోవడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం, అవన్నీ జరిగాయి. బట్ ఇప్పుడు ఎవరి మీద అలగాలి అని ఒక ఉన్నప్పుడు చాలా అమ్మ మీద అలగండి. అమ్మ మీద నేను పట్టించుకో, వన్ స్లాప్ సరిపోయింది. నేను పట్టి చెప్పేది కరెక్టేనండి. ఎందుకంటే పెళ్ళయ్యా కూడా రోజు ఈవినింగ్, పెళ్ళైన కొత్తలో అసలు బయటికి వెళ్ళాలి మామూలు హ్యాపీగా. కానీ నాన్న షూటింగ్ నుంచి వచ్చి ఫోన్ చేసిన దాకా నాన్న ఇంటికి వచ్చారో లేదో, నాన్న ఫోన్ రాలేదని ప్రతిసారి నాన్న ఫోన్ కోసమే వెయిట్ చేసేవాళ్ళం. సో అంత ఒక కనెక్ట్ ఉండేది నాన్నకి. మా నాన్నకి ఇది నచ్చదు అనేది కూడా, ఇది చేయొద్దు అనకపోయేది, అనే సప్పుడుతోని సరిపోతుంది మాకు. ఓకే, ఈ డెంట్ లైక్ ఇట్ అనేది ఒక మనకు థాట్ రావాలన్నట్టు. హీ నెవర్ సెడ్ ఓ మీరు ఇలా ఉంటే అలా. యాక్చువల్లీ టు టెల్ యూ ద ట్రూత్, వీ హర్డ్ సో మెనీ స్టోరీస్ దట్ గర్ల్స్ వర్ గెటింగ్ మ్యారీడ్, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అని. ఆ ఫియర్ మా అమ్మ వాళ్ళకి లేదు అసలు. దే గేవ్ అస్ దట్ ఫ్రీడమ్. నో బడీ క్వశ్చన్ అస్. మేము బయటికి పోతే అయ్యో మీరు వీళ్ళతో తిరుగుతున్నారా, మేము తిరిగింది లేదు, అది వేరే, మాకు చిన్నప్పుడే పెళ్ళి చేసేసారు. బట్ ద థింగ్ ఇస్, పేరెంట్స్కి ఆ ఫియర్, ఆడపిల్లలు కదా ఇంట్లో అని మాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే మా మేనత్తలు 9, మేము 9. నో వన్ హ్యాస్ గివెన్ హిమ్ అ డిసప్పాయింటెడ్ థింగ్. సో గర్ల్స్తోని ఆయనకి ఎప్పుడు డిసప్పాయింట్ లేదు. బట్ హీ హ్యాడ్ దట్ హ్యాపీనెస్ వెన్ హీ సీస్ హిస్ సిస్టర్స్ ఆర్ యూనో ఆల్మోస్ట్ మా కజిన్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలను చూస్తే కూడా ఇప్పటికీ అందరు ఫొటోస్ ఉన్నాయండి పిల్లలతోని. నాన్నకి నడుము నొప్పి వచ్చినప్పుడు కూడా ద బేబీస్ యూస్ టు బి దిస్ బిగ్, హీ వుడ్ క్యారీ దెమ్ అండ్ ఎవ్రీ వన్ వచ్చి అయ్యో జాగ్రత్త అని అంటే చాలా అల్కగా ఉంది పాప అని ఎత్తుకొని తిరిగేది అసలు. ఈవెన్ కూడా అండి ఒక షీ వాజ్ 7th month బేబీ అండ్ వెరీ స్మాల్, బట్ హీ వుడ్ క్యారియర్ ఎవ్రీ డే ఆఫ్టర్ ద షూట్ 1 hour అన్నట్టు తిప్పాలి. ఈవెన్ ఇలా ఎత్తుకొని తిప్పితే షిల్ బీ హ్యాపీ. నాన్న అవన్ ఎందుకు తిప్పుతున్నాడు, మేము లడ్డు ఉండేది, నన్ను ఎందుకు ఎత్తుకోవడం అంటే ఎత్తుకోగలుగుతారా. సో షీ వాజ్ అ వెరీ డెలికేట్ చైల్డ్ అండ్ ఆఫ్ కోర్స్ ద స్మార్టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అన్నీ తెలిసి హోటల్కి పోయినా మెన్యూ ఆర్డర్ చేయవచ్చు, చెప్పులు కొన్నా ఆమెకే తెలుస్తుంది, బట్టలు కొన్నా ఆమెకు తెలుస్తుంది అని అంటే హీ వుడ్ థింక్ ఆఫ్ హర్ ఓన్లీ.
ఓకే. నన్ను చాలా ప్యాంపర్ చేశారు. సో ఎప్పుడన్నా నన్ను తీసుకెళ్ళినప్పుడు సరే ఎందుకు నాన్న ఆమె ఆర్డర్ చేస్తుంది నేను తినాలా, నేను ఆర్డర్ చేసుకుంటాను అని అంటే ఓకే అని అన్నారు. మా అమ్మ నన్ను క్వీన్ అని పిలిచేది. క్యూన్ లాగే ఉన్నారు మీరు నిజంగా. నాన్న చేసే అసలు మాటల్లో చెప్పలేము. మీరు అందరూ అంటారు కదా భూములు ఇవ్వలేదా, ఇల్లు ఇవ్వలేదా. అసలు ఒకసారి నాన్న ఇచ్చిన లైఫ్ ఏ తండ్రి ఇచ్చి ఉండడండి నాకు తెలిసి. ఒకసారి మేడ మీద ఉన్నాము, వర్షం వస్తుంది, మేడ దిగి కారు ఎక్కాలి, తను ఎత్తుకున్నారు. దిగమ్మా నేను కార్లో కూర్చుందామంటే నాన్న నా కాలు మాసిపోతుంది, నేను దిగను, నా కాలు మాసిపోతుంది అంటే దిగితే కాలు కింద మట్టి అంటుతానే అంటే అప్పుడు ఎత్తుకొని కారు ఎక్కారు అనమాట. అంతలా పెంచారు, అర్థమవుతుంది చూస్తేనే. కానీ స్కూల్కి పోవాలని వీళ్ళందరూ చాలా ఇంటెలిజెంట్, నేను కొంచెం డఫరు. సో ఎప్పుడు ఈమెనే రిపోర్ట్స్ చూస్తుంది అన్నట్టు. ఆ రిపోర్ట్ కార్డ్ ఎట్లా అంటే 3 folds ఇలా మడత పెట్టి నాన్న సంతకం పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు, మార్క్స్ చూడరు. అయితే ఈమె ఉండి మీరు మొదలు మార్క్స్ చూడండి అని అనేది. ఈమె 99 వస్తే ఏం ఆకలి 1 మార్క్ తినేసావా అని అంటే ఈమె కార్డులకు మన వచ్చేది. హైలీ ఇంటెలిజెంట్ మేడం. ఆమెనేమో బయట నిలబడి సైన్ పెట్టిండు అన్న నాన్న పెట్టిండు అంటే నాన్న ఫస్ట్ ఓపెన్ చేయాలంటే ఎంత బాగుంది చూడరా, బ్లూ తర్వాత రెడ్ తర్వాత గ్రీన్, ఇది రా రిపోర్ట్, అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో అంటే అన్ని ఫెయిల్ మార్కులే దాంట్లో. బట్ ద మినిట్ అడగనప్పుడు ఒక 9th 10th టైంలో నాన్న కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకా అమ్మ కూడా మమ్మల్ని అంటే నువ్వు చదువుతలేదు లేకుంటే ఇంకా చదవాలి అని మనని తిట్టనప్పుడు అప్పుడు అనిపించింది ఏమి కేర్ చేస్తలేరా అని. దెన్ ఐ స్టార్టెడ్ రియలీ స్టార్టింగ్ అన్నట్టు. బట్ స్టిల్ దెన్ మై ఫాదర్ వుడ్ బెగ్ మీ అన్నట్టు. నాకేమో ఆ 39 మార్కులకు 1 మార్క్ తెచ్చుకోరా నీకు పాస్ అయిపోతావని, ఈవనేమో ఆ 1 మార్క్ ఏం చేసావని అడిగేది అన్నట్టు. సో ఈ యూస్ టు మెంటల్గా అసలు వాళ్ళని ఎలా ప్లీజ్ చేయాలని తెలుసు. అమ్మ మీ గురించి నేను విన్నాను, చాలా మంది హీరోయిన్స్ కి మీరు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసేవాళ్ళని. నేనే చేశాను. ఒక డిస్కషన్ వచ్చిందనమాట. మేము డిస్కషన్ చేయడానికి పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు ఇంట్లో పెట్టి నేను బయట లాక్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇద్దరు ఓకే రైటర్స్ ఇద్దరు మేము బీచ్కి వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళేసి అక్కడ డిస్కషన్, రాణి మాలినీదేవి రాణిగా చూపించాలంటే ఎలాగా ఏంటి ఎట్లా ఆ లుక్ ఎట్లా రావాలని నేను చెప్పాను. మంచి చీరలు బెనారస్ చీర కట్టి పైన బెనారస్ కోటేసి ఇట్లా వేసి ఇట్లా ఫలానా తీరుగా ఉండాలి, ఇట్లా అన్నడక అది స్టైల్ ఇట్లా ఉండాలి, అప్పుడే ఆ లుక్ వస్తుందంటే అప్పుడు వచ్చేస్తుంది ఆ రాణి లుక్ వచ్చేస్తుంది బాగుంటుందని అప్పుడు డిస్కషన్ చేసాం. అప్పటి నుంచి రెడ్డి గారు నన్నే నువ్వు లేడీస్కి చీరలు సెలెక్షన్ చేయమని చెప్పేవాడు. మీ ప్రొడక్షన్ వరకు 12 కాపురానికి నేను చేశాను ఓకే. ఫస్ట్ ఈ లుక్ రావాలని చెప్పాను. ఇక అంత మిగతా ఆర్టిస్టులు అంటే విజయ నిర్మల వాళ్ళు కంపెనీ జమున వరకు మాత్రం నేను చేశాను అనమాట. ఓకే నేను చెప్పాను, రెడ్డి గారు అదే లుక్ తీసుకు పెట్టేశాను అనమాట. నెక్స్ట్ పిక్చర్లో కూడా క్యారెక్టర్ నాకు ముందు నాతో డిస్కషన్ చేసేవారు, ఫలానా ఉంటుంది అంటే తను ఇట్లా రిచ్గా ఉంటుంది, తను ఇట్లా అన్నీ చెప్తే ఆ క్యారెక్టర్ ప్రకారం నేను చీరలు కట్టించాను. జయసుధ ఒక 4 సినిమాలకు నేనే చేశాను. అన్ని ఏ చీరలు ఏది పంపించినా జయసుధ గారికి శ్రీదేవి గారికి కూడా శ్రీదేవికి శారదకు జయప్రద పెద్ద నేను పట్టించుకోలేదు కానీ నేను అంతే. శ్రీదేవి కొన్ని ఏవో అంటే అంత ఇదిగా నేను అంటే నాకు స్వతంత్రం వచ్చింది కొంచెం బ్యాక్వర్డ్ కాబట్టి పెద్ద కాస్ట్యూమ్స్ ధర్మచక్రము కాస్ట్యూమ్ స్టైల్ అప్పుల్లో ఆమెకి బాగుండేది కదమ్మా శ్రీదేవి గారికి. అబ్బో అసలు టైలర్లు భయపడేవాళ్ళు అండి. శారద కూడా అమ్మ మమ్మల్ని తినేస్తుంది ఇవాళ రేపు సీన్కు ఏం చీర కట్టాలో ఏం తీసుకెళ్ళాలో అని భయపడేవాళ్ళు అనమాట. శ్రీదేవికి శారదకు మార్చి నేనే చీరలు పంపించాను. ఒక్క చీర కూడా అభ్యంతరం చెప్పకుండా అన్నీ వాళ్ళు కట్టుకున్నారు చీరలు, అన్ని మంచిగా అన్నీ కట్టుకున్నారు. జయసుధ ఎప్పుడూ ఏం చెప్పలేదు, అన్నీ మంచి కుంకుమ తిలకలను అయితే మంచి డ్రెస్సింగ్, చాలా మంచి డ్రెస్. గృహప్రవేశం అంతే. గృహప్రవేశానికి కూడా తను తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు మామూలుగా ఉంటుంది అనమాట. అప్పుడు మామూలు కాటన్ చీర, ఆ తర్వాత మిగతా అత్తగారింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ డాకా సార్ అన్ని రకాల చీరలు మంచి చీరలు కట్టింది. కానీ ఏ చీర పంపించినా మంచి కట్టుకుని. అసలు జయసుధ గారికి పేరు మార్చిందే రెడ్డి గారు కదా. జయప్రదకైనా అంతేనే. జయప్రద కూడా మా అక్కయ్య పేరు జయప్రద పేరు. అసలు ప్రొడక్షన్ పేరు కూడా జయప్రద అండి. మా పెద్దమ్మ వాళ్ళ అమ్మలాగా చూసుకునేదండి.
వాళ్ళ అన్న భార్య అన్నమాట. అంటే మా అక్క అవుతుంది, మాకు కూడా అక్క వదిన అవుతుంది. తను ఆ సినిమా సెంటిమెంట్స్ చూడండి, చాలా మటుకు వదిన సెంటిమెంట్సే బాగుంటాయి సినిమాలలో. జయసుధ జయప్రదగా మార్చేశారు, ఇండస్ట్రీలో ఏలేశారు వాళ్ళిద్దరు. సుజాత ఉండే దీని పేరు, జయసుధ పేరు సుజాత. సుజాత, దాని పేరు లలితారాణి. Hmm. ఇద్దరికి ఈయనే చెప్పి పెట్టారు. సో హెల్దీగా ఉండేది అప్పుడు ఇండస్ట్రీ అంతా, గోల్డెన్ డేస్ అంటుంటారు అందరూ కూడా. మేము చూడలేదు, మీరు కొంత చూసుంటారు. మంచి ఒక బట్ చాలా మటుకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా నాన్న దగ్గరకు వచ్చి డిస్కస్ చేసింది. దట్ కైండ్ ఆఫ్ థింగ్ హీ హ్యాడ్ గివెన్ దెమ్. ఇప్పుడు ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, నాకు ఇది నచ్చతలేదు, లేకుంటే నేను వాళ్ళతోని ఏగలేకపోతున్నాను, ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ దీస్ పీపుల్ అని అంటే కూడా వాళ్ళు వచ్చి మనతో నాన్నతో డిస్కస్ చేసే టైంలో కూడా ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఆఫ్ దెమ్ కమ్ అండ్ డిస్కస్ దియర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సో హీ వాజ్ నాట్ ఓన్లీ వాట్ మెంటర్ టు మోస్ట్ ఆఫ్ దెమ్, బట్ హీ వాజ్ ఆల్సో లైక్ వన్ గురువు అంటారు. గురువు కూడా కాదండి, లైక్ గైడ్, ఫాదర్ ఫిగర్, ఒక ఫాదర్ ఫిగర్. సో హీ యూస్ టు డూ దట్. అండ్ Tamil actors, most of them were like, you know, very nice to him. బట్ మాకేమో చెన్నైలో లైక్ ఇఫ్ హీ నోస్ నాగేష్, ఈజ్ అ కామెడియన్. అవును, నాగేష్. అయితే నాగేష్ గారు మా ఇంటికి వచ్చారు అని అంటే కాలనీ మొత్తం నాగేష్ వందరికంగా అని అందరు వచ్చేది అన్నట్టు. యూస్ టు ఫీల్ సో నైస్. అదే ఇంకెవరన్నా వస్తే, తెలుగు వాళ్ళు వస్తే అంత పెద్ద అంటే వీ డోంట్ నో కదా, అప్పుడు తెలియదు. ఎక్కువ తమిళ స్టార్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు డాడీ తమిళ సినిమాలో 2 చేసినా కూడా, జానీ అండ్ ఇరు నిలవగల్ విత్ కమలాసన్ అండ్ రజనీకాంత్, దే పిక్చర్డ్, ఐ మీన్ మా స్కూల్ పిల్లల్ని అందరిని తీసుకెళ్ళి స్క్రీన్లో చూపించారు అన్నట్టు ఆ సినిమాలో. లక్ష్మి వాడు అప్పవారా. సో దోస్ 2 movies లైక్ ఓ మై ఫాదర్స్. అసలు చేసింది చిన్న బిట్స్. తమిళనాడులో అంత రికగ్నిషన్ వచ్చిన దానికి ఆ 2 సినిమాల వల్ల. ఓకే. సో రజనీకాంత్ రెడ్డి గారిని డాడీ అనేవారు. ఓకే. డాడీ అని పిలిచేవారు. అండ్ హైదరాబాద్కి ఎక్స్కర్షన్ వచ్చినప్పుడు నాన్నది అన్ని, ఐ డోంట్ నో వాట్ మూవీ యూస్ దట్ విత్ ఎన్టీ రామారావు గారు, పోస్టర్స్ ఉన్నాయి అన్నట్టు. నాన్న ఒక క్రూవెల్ లాఫ్తోనే ఒక పోస్టర్, ఏ లక్ష్మి యువర్ ఫాదర్ ఐ స్మైలింగ్ సమ్ వాట్ లైక్ అ విలన్, ఐ కాంట్ టెల్ దట్ హీస్ డూయింగ్. ఎందుకంటే నా క్లాస్మేట్ ఏమో సత్యనారాయణ గారు కూతురు. ఆ టైంలో సత్యనారాయణ గారైనా నాన్నగారైనా విలన్స్ అన్నట్టు సినిమాలో. సో బోత్ ఆఫ్ us would never go for previews. either your father's it or my father's it అని మేము అసలు పోకపోయేది అసలు సినిమాలకైనా పంపకపోయేది అస్సలు పిల్లల్ని. మేము ఎప్పుడు చిన్నోళ్ళమే. మా సినిమాకు మేము సపరేట్గా వెళ్ళేవాళ్ళండి. కానీ ఒక్కటి, ఎప్పుడన్నా ఏదైనా సినిమా కొంచెం ఎవరన్నా కమెంట్ చేస్తారని, మమ్మీ ఫ్రెండ్స్ స్పెషలీ చాలా హై క్లాస్ ఫ్రెండ్స్ అన్నట్టు, ఎవరన్నా ఏదన్నా చెప్పారనుకోండి కొంచెం ఫీల్ అయ్యేది నాన్న. అంటే విలన్ రోల్స్ చేస్తారు కదా, ఇలా అన్నారు అంటే చూద్దాం నాన్న. యూస్ చేసిన మూవీస్ కూడా అలాంటి కామెంట్స్ వచ్చాయి. యాక్చువల్లీ కార్తీక దీపం తీసినప్పుడు చాలా, నేను పేరు మెన్షన్ చేయను, ఒక పెద్ద ప్రొడ్యూసర్ అన్నారు, రెడ్డి గారికి ఏం మతిపోయిందా శ్రీదేవి క్యారెక్టర్ ఇచ్చారు అని అన్నారు. అసలు శ్రీదేవి ఆ సినిమా చేసిన తర్వాత అసలు జనాలు తనని మర్చిపోలేదు. అది చేసిన 6 monthsకే మళ్ళీ శ్రీదేవికి అదే ఆ రోల్లే క్యారెక్టర్ ఆఫర్ చేశారు. సో అట్లా చాలా నెగటివ్ రిమార్క్స్, ఫీడ్బ్యాక్ ఉండేదండి చాలా మంది. జయప్రదం తీసుకొచ్చినప్పుడు కూడా రెడ్డి గారు జయప్రదం ఎందుకు తెచ్చినట్టు, దానికి వెనక ముందు ఏముంది ఏం చూసి తీసుకొచ్చారు, అట్లా టాలెంట్. అదే మళ్ళీ ప్రొడ్యూసరు ఆయన మళ్ళీ దాన్నే హీరోయిన్ పెట్టి సినిమా సక్సెస్ అట్లా మాట్లాడి. అంటే ఆ రోజుల్లో ఒక హీరోయిన్ అంటే తనకి ఫిజికల్గా యూనో అపియరెన్సెస్ అన్ని చూసేవాళ్ళు. బట్ జయప్రదాస్ ఫేస్ అకార్డింగ్ టు మీకు తెలుసు కదా, శ్యామ్ బెనగల్ అండ్ సత్యజిత్ రే సెడ్ దట్ షీస్ ఫేస్ ఇస్ లైక్ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ, షీస్ ఫేస్ ఇస్ లైక్ అ పోర్సిలైన్ అన్నమాట, తన స్కిన్ కానీ. ఆ ఫేస్ ఆ జయసుధలో ఏముంది అనేవారండి నాన్న. ఏంటి మీ నాన్న అన్ని సినిమాల్లో జయసుధని పెడుతున్నారు ఏముంది, కానీ జయసుధ ఇమోట్ చేసినట్టు ఒక క్యారెక్టర్ తను చేస్తే తను చేసినట్టు ఇంకెవరు చేసేవాళ్ళు. సావిత్రి తర్వాత జయసుధని. ఇప్పుడు మీరు సావిత్రి గారి ఫేస్ జయసుధ ఫేస్ చూస్తే ఆ కెమెరాకి వాళ్ళ ఫేస్లు బాగా ఇమిడేవండి. స్మాల్ ఫేసెస్, ఎక్స్ప్రెషన్స్ అంత బాగా చేసేవాళ్ళు. క్యారెక్టర్లో దిగిపోయి చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ రోల్స్ అంత బాగా పండాయి. అది ఆ అవగాహన నాన్నకు ఉండేది. అది మిగతా వాళ్ళు దాన్ని
ఎగతాళి చేసి మాట్లాడేవాళ్ళు. బట్ నాన్నకి ఏం పెద్ద పట్టించుకునేవారు. వాట్ హీ థాట్ అది ఇది కరెక్ట్, ఇది మనం చేసేది కరెక్ట్ అంటే ముందుకు వెళ్ళిపోయి చేసేవాళ్ళు. అట్లా 2-3 మిస్టేక్స్ అయినాయి ప్రొడ్యూస్ చేయడంలో కూడా, కానీ బట్ హీ డింట్ హ్యావ్ రిగ్రెట్స్. ఏదో ఇంటర్వ్యూలో నాన్న చెప్తున్నారు, నాకు స్వతంత్రం వచ్చింది, అందరికీ నచ్చుతుందని తీశాను, నచ్చలేదు. మేము మనకు నచ్చింది ఆడియన్స్కి నచ్చకపోదు, వాళ్ళకి సినిమా తెలియదని మనం అనకూడదు, కానీ వాళ్ళకి సినిమా నచ్చిన సినిమాలే మనం తీయాలి అని అప్పుడు మార్చి వేరే సినిమాలు తీశారు. సో అట్లా నాన్నకి ఈ ఆలోచన ఇది వీళ్ళు కరెక్ట్ అని అనిపిస్తే తీసేసేవాళ్ళు. అండ్ ముందు ఆలోచన ఒక హ్యూమన్ ఎమోషన్స్ చూపించాలి, రిలేషన్స్ చూపించాలి, రిలేటబిలిటీ ఎక్కువ ఉండాలి, అంటే లేడీస్ చూస్తే వాళ్ళకి ఇది నచ్చుతుంది అని ఆలోచించారు. ఒక్క పాయింట్ చెప్తే దాని మీద మొత్తం కథ చెప్పావు. ఒక్క పాయింట్, నేను అప్పుడు బెంగాలీ నవల్స్ తెలుగులో అనువాదం అని వచ్చేదన్నమాట. అవి కలకత్తా పోయినప్పుడు తీసుకొచ్చేవారు. నేను సరే నవల్స్ చెప్పి ఏదన్నా ఒక పాయింట్ చెప్పు, నేను దాన్ని ఫాలో అవుతాను. చదివేశాను. అయితే ఒక్క పాయింట్ ఏంటంటే, నాన్న అమ్మ ఎట్లా ఉంది, బాగుంది, అమ్మకి ఏం చెప్పమంటావు అంటే నేను బాగున్నానని చెప్పు నాన్న, ఇంకేం అంటే జేసుదా అప్పుడు కష్టం గుమ్మడి వచ్చి గృహప్రవేశం పాయింట్, అమ్మ నాన్న నేను బాగున్నానని చెప్పు నాన్న అని చెప్పి చెప్తాడు. సరే అంటే ఆ పాయింట్ చెప్పిన దానికి ఆ మొత్తం కథ తీశారనమాట. ఆ గృహప్రవేశం అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కదమ్మా, ఎప్పుడన్నా నష్టపోయారా లేకపోతే సేఫ్ సినిమాలు తీసుకోవాలి? మస్తుగా అసలు డిస్ట్రిబ్యూటర్కు ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వలేదండి, ఎదురు డబ్బులు ఇచ్చాడు. డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం అంటే ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లే ఆశ్చర్యపోయారనమాట. నవగారి డిస్ట్రిబ్యూటర్స్ అదేంటి మీరు తిరిగి డబ్బు, రామానాయుడు గారు వీళ్ళందరూ అడిగారనమాట. పిక్చర్ పోతే వాళ్ళు ఆడించుకొని వాళ్ళు కవర్ చేసుకుంటారు, కానీ మీరు తిరిగి డబ్బులు ఇవ్వటం ఏంటంటే ఆయన రెమ్యునరేషన్ అప్పుడు మస్తు సినిమాలు అదంతా కలెక్ట్ చేసేసి డిస్ట్రిబ్యూటర్కే వాపస్ ఇచ్చారు పైసలు. అప్పుడు రామానాయుడు గారు అందరూ చెప్పి, లేదండి మీరు ఈ పద్ధతి మంచిది కాదు, మన రేపటి నుంచి మమ్మల్ని కూడా డిమాండ్ చేస్తారు, అట్లా చేయొద్దు మీరు అని చెప్పేసి ఆపేస్తారనమాట. డిస్ట్రిబ్యూటర్ కాదు, డిస్ట్రిబ్యూటర్సే ఆశ్చర్యపోయారనమాట. నవయుగ డిస్ట్రిబ్యూటర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న విలన్ కదమ్మా ఆ రోజుల్లో. నేను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఏంటని నేను ఎప్పుడు అదే, నా చేతికి వచ్చిన డబ్బులు నేను అంతే, నేను ఇంత తీసుకున్నాం, ఇంత దానం చేసినాం. ఎవరైనా కూడా పైసల గురించి తెలియదండి అసలు. ఎవరైనా రెమ్యునరేషన్ ఎవరైనా ఉంటే సెట్ మీద పోయినప్పుడు మేనేజర్ ఎవరు చేతికి ఇచ్చారనుకోండి, అది పక్కనున్నోడు ఎవరో చూసేసి వాళ్ళు తీసుకునేవాళ్ళు అండి. రెడ్డి గారు నాకు అవసరం వచ్చింది, మీకు తర్వాత ఇస్తామని చెప్పి. ఆ సంగతి మాత్రం 2-3 సార్లు నాకు తెలిసింది కూడా. నేను నా షూటింగ్ పెట్టుకున్న సార్ నాకు అడ్జస్ట్ అవ్వలేదు, నాకు తెలియదు. అది సంగతి. అది ఇంటికి వచ్చేది తక్కువ. రేపు ఏంటంటే రెమ్యునరేషన్ మొత్తం వచ్చాకనే మేము వచ్చి డబ్బింగ్ చెప్తాము, అట్లా రూల్ అట్లేం లేదు. అంటే పైసలు అనేది మా లైఫ్ స్టైల్ అయితే మారలేదండి. ఏ సినిమా కొంతమంది మేనేజర్లు మాత్రం రెడ్డి గారి చేతికి పైసలు ఇవ్వకూడదని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అదే నాకు మిగతా కానీ మాకు పోయినా కానీ హైదరాబాద్ అయింది, ఇంకా మొత్తం అందలేదు రాలేదు అన్నా కానీ తర్వాత చూసుకుందాం, ఇచ్చినప్పుడు చూసి ఒకవేళ రెమ్యునరేషన్ లాస్ట్ మినిట్ రాలేదు, రేపు ఇస్తామన్నారు, ఇవాళ సినిమా రిలీజ్ అయింది, వాళ్ళు చాలా ఇదిగా పరేషాన్గా ఉన్నారు అని అంటే, తెల్లారి సినిమా రిలీజ్ అయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఆ పోనీలే వాళ్ళు ఇంకా రిలీజ్ అయిన తర్వాత. కానీ ఆ రోజుల్లో అండి రెడ్డి ల్యాబ్స్ కంటే ముందు కూడా మేము ఫార్మసీ కంపెనీ స్టార్ట్ చేసాం. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ అవర్ రిలేటివ్స్, సో it's not anymore in our hands. Cafinel. Okay. Suryapet దగ్గర. They had a patent for BP tablets and own it patent. was Suryapet లో ఇంకా ఇప్పుడు కూడా ఏదో కేసు నడుస్తుంది, that we don't know what is happening in our lives also. So అది మటుకు నానది when even మీ రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారు కూడా when he came to Chennai for some of the thing, he said, I'm a competitor, I will not be able to help you. So that is how he used to be. It's not like he was only in this field. It was like he was in very, in different fields అన్నట్టు. నాన్న పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఇండస్ట్రీ బిజినెస్లో చాలా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఆఫ్ కోర్స్ జ్యుడిషియల్ అడ్వైజ్ అండి. మా పెద్దనాన్న లాయర్ అయి ఉంటే ఎలా ఒక పేపర్ రాయాలి, హౌ యూ కెన్ ప్రజెంట్ అ పేపర్ అనేది మా నాన్న చెప్పేది అన్నట్టు. He was very good with his diction in English. Okay. So he would say, this is how you should do. మాకు కూడా హిందూ పేపర్ ఇచ్చేదండి, రీడ్ లైక్ మృణాలిని రావు వాట్సారి. అప్పుడు దూరదర్శన్లో ఒక న్యూస్ రీడర్ వచ్చేదన్నట్టు, రీడ్ లైక్ హర్ అంటే నాకు వస్తే ఒట్టు,
అని అంటే ఓ యూ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద పేపర్ అని అనేది ఏమనేమో టక్ 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 అని చదివి వెళ్ళిపోయేది మా అయ్యో నో ఈరోజు నాన్నకి ఆ లాంగ్వేజ్ పట్టుండాలి. వొకాబులరీ తర్వాత నాలెడ్జ్ ఎవ్రీ బాగా ఇష్టం అండి, ఎక్కువ వెరీ కరెంట్ అఫైర్స్ అయితే పార్లమెంటరీ సెషన్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. అసలు ఈ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ వార్ అప్పుడు చూస్తే అప్పుడు అట్లస్ ఓపెన్ చేసి అమ్మని కూర్చోబెట్టి హిట్లర్ గురించి అయితే చెప్పేటప్పుడు నేనే ఉన్నాను పక్కన. మా అమ్మ 1 hourలో టంగ్, బట్ ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ దట్ ఐ లిసన్ టు ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ హౌ హిట్లర్ కేమ్ అప్ విత్ ద థింగ్. దెన్ ఐ సెడ్ అన్ని చదివినాక నాకు ఆయన సింపుల్ స్వస్తిక్ కదండి నాన్న, మన ఇండియాలో కూడా మనం పూజ చేస్తే ఫస్ట్ అదే పెడతాం కదా, వీళ్ళు స్టార్ట్ వారా దీంతో అని అంటే ఏమో. సో మనం మామూలుగా చెంబు మీద దాని మీద స్వస్తిక్ పెడతాం స్టార్టింగ్ ఆఫ్ పూజ, ఎనీ పూజ. ఏ మూవ్మెంట్ అయినా, ఏ రెవల్యూషన్ అయినా, ఏ చేంజ్ అయినా ఇన్ ద సొసైటీ హీస్ టు రిలేటెడ్ టు ద హిస్టరీ. అంటే హిస్ బుక్స్ లైబ్రరీ, ఐ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిస్ బుక్ కలెక్షన్ అనమాట. అసలు ఆయన బుక్ కలెక్షన్ చూస్తే అండి కార్ల్ మార్క్స్ నుంచి అసలు ఇంగ్లీష్ ఆ ప్లేస్, ఆ డ్రామాస్, ఇంగ్రిడ్ బర్గ్మన్ అని క్యాసబ్లాంకా హీరోయిన్ ఉంది కదా ఆమె, షీఈ్ యాక్చువల్లీ అ ఫిలిం డైరెక్టర్. ఆమె రాసిన బుక్ జర్మన్ లిటరేచర్, అది అసలు ఆ ప్లేస్, ఆ ఫ్రెంచ్ ప్లేసే కానీ ఇప్పుడు ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళినా కానీ యూ యూస్ టు గెట్ ఆల్ ద బుక్స్ ఆఫ్ ద ఫిలిం ఫెస్టివల్. ఎందుకంటే ప్రతి సినిమా గురించి దే యూస్ టు గివ్ లిటరేచర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. సినాప్సిస్ ఉండేది. వాట్ ఈస్ దట్ వాట్ యూ కెన్ గెయిన్ ఆ నాలెడ్జ్, ఆ రీడింగ్ నాలెడ్జ్ చాలా ఉండేది. తప్పనిసరిగా ఢిల్లీ ఫెస్టివల్స్కి వెళ్ళేవాడిని. వెళ్తే నేనేమో సినీ పెనోరమా చూసేదాన్ని. అందులో ఏంటంటే మన బెస్ట్ సినిమాలు పాకిస్తాన్ కానీ మిగతా మలయాళం, తెలుగు, హిందీ, బెంగాల్ అవన్నీ సినిమాలు అందులో వచ్చాయి. ఓన్లీ ఇంగ్లీష్ పిక్చర్ జర్మనీ, జపాన్ ఇవన్నీ ఏమో వేరే ఫెస్టివల్స్. ఫిలిం ఫెస్టివల్, ఫిలిం పెనోరమా అంటే మన ఇండియాకు సంబంధించిన అటువంటి అన్నమాట, చిన్న దేశాలు. నేను అందులో చూసేదాన్ని. అందులో కథలు బాగుంటాయి. అంటే మీరు చాలా ఇంటెలెక్చువల్గా మాట్లాడుతున్నారు. ఆయన చేసుకున్న తర్వాత, ఆయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారా, లేకపోతే ఒకటండి, నేను అసలు ఏం చదువుకోలే, బట్ A to Z అంతా ఆయన నేర్పిందే. ఓకే, అంతా ప్రభాకర్ రెడ్డి గారి స్కూల్ మీరు. ఆయన ట్రైనింగ్, నేను చదువుకోలేదు. నిచ్చే అంతా ట్రావెలింగ్ కానీ ప్రతి ఒక్కటి షీ పిక్స్ అప్ లైక్ దిస్ లాంగ్వేజెస్. మా నాన్నకి అస్సలు తమిళ్ మాట్లాడడం రాదు. My mother knows Tamil so fluently. Okay. She can talk most of, I mean like at least wherever she stayed, like you know those languages. Hindi gaani. మా పాపకి హిందీ నేర్పించింది కూడా అమ్మనే. సో దే ఆర్ వెరీ గుడ్ విత్ లాంగ్వేజెస్. బట్ వన్ థింగ్ ఇస్ హీ వుడ్ ఆల్వేస్ ఎవరు మెంటాలిటీకి వాళ్ళకి అలా మాట్లాడేవారు అన్నట్టు. నాట్ వెరీ హై. నాకైతే ఐ డోంట్ నో వాట్ యూ థింక్ దట్ ఐ కెనాట్ అండర్స్టాండ్ ఈవెన్ ద బేసిక్స్ అనేది. సో హీ వుడ్ బి వెరీ లీనియంట్ టు మీ. With her, he used to be like, you know, you can talk anything with her. So we used to be like in awe with her, what my father is talking with her, like always look upon her. ఏ సబ్జెక్ట్ అయినా వాస్ట్ నాలెడ్జ్. ఇప్పుడు జస్ట్ ఇన్కంప్లీట్ నాలెడ్జ్ కాకుండా ఒక ప్లేస్ గురించి అయినా, ఇప్పుడు అట్లీస్ట్ మ్యాప్లో ఎక్కడ ఉంది, వాట్ ఈస్ ద ట్రెడిషన్. ఇప్పుడు టర్కీ ఉంది, ఇప్పుడు టర్కీలో ఎట్లా చేస్తారు, పాకిస్తాన్లో ఎట్లా ఉంటారు, అట్లా దేర్ ట్రెడిషన్స్ అండ్ దేర్ కల్చర్, కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీ ఆస్పెక్ట్. అది తెలీదు అంటే ఎవ్రీ కంట్రీ కానీ ఎవ్రీ ప్లేస్ కానీ. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి వెళ్తే వరల్డ్ సినిమా గురించి అసలు హీ యూస్ టు థింక్ సో మచ్ అబౌట్ వరల్డ్, పిక్ అవుట్ ద బెస్ట్ సినిమాస్ త్రూ అవుట్ ద వరల్డ్. అలాంటి సినిమాలే వస్తాయి ఫిలిం ఫెస్టివల్కి. అయినా కానీ దాంట్లోనే బెస్ట్ సంథింగ్ హీ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వాట్ ఎవర్ హీ సా, హీ రెడ్, దే వాజ్ నాలెడ్జ్ ఫ్రమ్. అండ్ హౌ ఈ ప్రాక్టికలీ ఎట్లా అంటే సినిమా ఆఫ్ కోర్స్ స్టోరీస్ అన్ని ప్రాక్టికలీ యూ కెనాట్ డీల్, బట్ ద నాలెడ్జ్ వాట్ యూ కెన్ పిక్ అవుట్ ఫ్రమ్, ఆ ఇంటెలిజెన్స్ ఎంతమందికి ఉంటుందండి. అవును, సూపర్. ఆ రిలేటివిటీ. బెంగాలీలో మాత్రం మంచి కథలు ఉంటాయండి. స్టోరీస్, బెంగాలీ స్టోరీస్, మంచి స్టోరీస్. వెనకట శివాజీ గణేషన్ అన్ని బెంగాలీ స్టోరీసే తీశాడు. అన్ని ఒక్క పా మీదనే 10 సినిమాలు చేశాడు ఆయన. పావమన్నిపు, పాతల మట్టం, పౌరమ, పాలం,
చాలా పిక్చర్స్ మీదనే అటు ఈ పేర్లు వచ్చేటట్టు అవన్నీ బెంగాలీ. సుచిత్ర సేన్ అని పెద్ద హీరోయిన్ ఉండేది, ఆమె దేవదాస్ కానివ్వండి, మధు అని హీరో బెంగాలీ. ఆ ఇద్దరు చేసిన పిక్చర్లే శివాజీ గణేష్ను ఒక 10-15 సినిమాలు హీరోగా చేశారు. ఎందుకంటే ఆయన దగ్గర బెంగాలీ మేకప్ మ్యాన్ ఉండేవాడు అనమాట. ఆయన కలకట్టాకి వెళ్ళి స్టోరీలు పట్టుకొచ్చేవాడు. ఆయన మళ్ళీ ఈ టైం అన్న చెప్పిన తర్వాత స్టోరీలు తీసింటారు. నాన్నకి అసలు అయ్యప్ప మాల వేసుకుంటారు కదండి 40 days, ఎవ్రీ ఈవినింగ్ సినిమాలు చూడాలన్నట్టు. ఎవ్రీ నైట్ షో మలయాళం కానివ్వండి, తర్వాత ఈ బెంగాలీ సినిమాలు కానివ్వండి, ఇటువంటివన్నీ. ఎందుకంటే వాటిలో కథలు బాగుంటాయి. ఈ వెనకట మధు శీల అని చమీన్ అని ఒక సినిమా వచ్చింది చూడండి, మలయాళం పెద్ద హిట్ అన్నమాట. అది తర్వాత సత్యన్ అని ఒక హీరో ఉన్నాడు అందులోనే మలయాళం. వాళ్ళ స్టోరీలు చాలా బాగుంటాయి. ఆ సినిమా ఆ హీరోల సినిమాలు వచ్చినప్పుడు మేమిద్దరం వెళ్ళి చూసేవాళ్ళు. ఆయనకు భాష ఏం అర్థం కాదు, నేను ట్రాన్స్లేషన్ చేసేదాన్ని. సూపర్. కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ దేర్ యూస్ టు బి వన్ బిగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గోయింగ్. ఈవెన్ ప్రభాస్ గారు వాళ్ళ డాడీ నాకు చాలా క్లోజ్ ఉండేది. రోజు వచ్చి ఎక్కడికి వెళ్దాం, ఏ హోటల్కి వెళ్దాం, అసలు యూస్ టు బి వెరీ ఎంతు అన్నట్టు. ఆయన అప్పటికి ఇండస్ట్రీకి కూడా వచ్చిండ్రు. ఎవరు? వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ గా. చాలా మూవీస్ చేశారు కృష్ణరాజు గారు. పెద్ద ఇది కాదు కానీ సూర్యనారాయణ మాతో బాగా క్లోజ్గా ఉండేవారు. ఓకే, చాలా క్లోజ్. అసలు మేము డిన్నర్స్ పోయామంటే ప్రతి డిన్నర్ లో ఉన్నారనుకుంటా ఆయన. ఆయన గురించి మాట్లాడరు కదండి, అసలు చాలా మంచి మనిషి ఉండే, జెంటిల్మెన్ అండ్ చాలా మంచి మనిషి ఉండే. మమ్మల్ని అడిగేది అన్నట్టు, అక్క అన్ని లక్షణాలన్నీ ప్రభాస్ ఇష్టపడుతున్నారంటే ఎక్కడో ఆ ట్రేసెస్ అన్ని కనపడుతున్నాయి. తల్లి కూడా చాలా అమాయకురాలు, చాలా మంచి. వీళ్ళతో ఎలా ఉండేదమ్మా? ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, వాళ్ళతో ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ ఎలా ఉండేది? బాండింగ్ చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను కృష్ణ ఫ్యామిలీ తోటి మంచిగానే, అంటే ఫస్ట్ వైఫ్ విజయనగరంలో కూడా మాట్లాడేది అనుకోండి, ఆమెతో కూడా మంచిగా ఉండేది. అసలు మా సినిమా రిలీజ్ అవుతుంది షోస్ కి వాళ్ళు వచ్చేవాళ్ళు. మేము నాన్న చాలా క్లోజ్. ఫస్ట్ వైఫ్ మాత్రం ఎవరితో ఎక్కువ కలిసి ఉండేది, మేము మాత్రం మంచిగా కలిసి ఉండేవాళ్ళం. నేను ప్రివ్యూ షో పిలిచిందంటే అమ్మ రెడ్డి గారి సినిమా చూడాల్సింది, ఎందుకంటే ఆయన ఇద్దరు భార్యను పెట్టి ఆవిడ అనేది ఇద్దరిని పెట్టి చూపిస్తాడు కదండి, అయినా కూడా మొదటి భార్యకు ఎంత పవర్ ఇస్తాడండి అనే అమాయకంగా మాట్లాడు. కానీ ఆమె ఎక్కడ కలిసినా అండి చాలా మంచిగా మాట్లాడుతుంది. మహేష్ పుట్టినప్పుడు తొట్టెలు వేసినప్పుడు నేను వెళ్ళాను, అది 21st డేకు శివాజీ గారి ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడున్న హీరోస్ మొత్తం మీరు ఎత్తుకొని వాళ్ళు ఉంటారు. తిరగలేదు కానీ అంటే ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉంది. అదే అప్పుడు బాగా క్లోజ్. శ్రీనగర్లో అండి అంతా ఒక దగ్గర ఉండేవాళ్ళు, ఒక ఇదిగా ఉండేది. తెలుగు వాళ్ళు మొత్తం టీనగర్లో ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్ కలిసేది. తర్వాత ఎక్కువ ప్రివ్యూ షోలు ఉండేవి, శోభన్ బాబు గారి, కృష్ణయ్య, ఎన్టీ రామారావు, ఇవన్నీ ప్రివ్యూ షోలు ఉండబట్టి మేము ప్రొడ్యూసర్, వాళ్ళు పిలిచేది, మమ్మల్ని పిలిచేది. బయట వాళ్ళు రెడ్డి గారు యాక్టింగ్ చేసినవి వాళ్ళంతా కూడా పిలిచేవాళ్ళు. ఎప్పుడు చూసినా సినిమాలు చూడటమే సాయంకాలం అయితే. ఆ మూవీ ఫిలిం ఇండస్ట్రీలోనే దట్ వాస్ ద కల్చర్. ఆ రోజులలో మూవీ కల్చర్ ఎట్లా ఉండేది? ఇట్ వాస్ అ సొసైటీ కల్చర్ బై ఇట్సెల్ఫ్. బాగా కలిసి అప్పట్లో క్లోజ్ గా ఉండేవాళ్ళు, టీనగర్లోనే ఉండేవాళ్ళు క్లోజ్ గా, జెన్యున్లీ అఫెక్షనేట్ గా ఉండేవాళ్ళు. ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి ఏది మంచిది ఏది చెడు అని చూసేవాళ్ళు. ఇప్పట్లాగా కొంచెం ఆ ద్వేషాలు, పాలిటిక్స్ లేవు. మొన్న కూడా ఉన్నాయి, ఓపెన్ గా ఉన్నారు. కానీ అప్పట్లో అసలు ఫ్యామిలీస్ క్లోజ్ గా ఉంటే అది జెన్యున్, నిజంగానే క్లోజ్ గా ఉండేవాళ్ళు. లేకపోతే వాళ్ళతో ఏదో పరిచయం కోసం మాట్లాడాలన్న ఇది ఉండకపోయాం. అసలు యాక్టర్స్ ఫ్యామిలీస్ అనే కాదండి, టెక్నీషియన్స్, ఫిలిం ఎడిటర్స్ కానీ, ఫిలిం డైరెక్టర్, అసలు డైరెక్టర్ అందరు తెలుగు డైరెక్టర్స్ డాటర్స్ అందరు మా స్కూల్ వాళ్ళే, స్కూల్ మేట్సే. ఇప్పుడు బాపయ్య గారి పిల్లలైనా కానీ, ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారి మనవరాళ్ళు కూడా ఏమిటండి అందరూ ప్రొడ్యూసర్స్. మార్తాండ్ కే వెంకటేష్ వాళ్ళ మదర్ మై మదర్స్ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు, సత్యత ఆంటీ అని. తను కూడా చాలా క్లోజ్ మా ఫ్యామిలీతో. మేము అసలు మమ్మీ వాళ్ళు అవుట్డోర్ షూటింగ్ వెళ్తే, అంటే అక్క అప్పుడే హైదరాబాద్కి వచ్చేసింది, మమ్మల్ని వాళ్ళ ఇంట్లోనే
ఉంచేది అన్నట్టు. అసలు చాలా మంచిగా చూసుకునేది కూడా వాళ్ళంతా చాలా క్లోజ్. వాళ్ళ పిల్లలు కూడా మాతోనే చదువుకున్నారు. సో దే ఐ మీన్ లైక్ ఇట్ వాజ్ నాట్ లైక్ వాళ్ళు ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసిందండి ఈ రెడ్డిలు ఉన్నారు ఈ కమ్మ. అసలు వెన్ దే ఆస్ మీ వాట్ ఆర్ యూ అని అంటే అప్పుడు కాదు ఇప్పుడు కాదు. ఐ టిల్ నౌ వాట్ ఈస్ దట్ రెడ్డి మేకింగ్ ఇన్ మై లైఫ్ ఐ వాంట్ టు నో. ఓకే, చెన్నైలో అలా కాదు కదండి. కాలేజ్ అయ్యాక నేను తెలుగు మాట్లాడుతుంటే అందరు నవ్వేవాళ్ళు, అమ్మాయి నువ్వు తెలుగు మాట్లాడు. సో కాలేజ్ ఆడిటోరియంలో కూర్చున్నందుకు గారు ఒక మెడికల్ స్టూడెంట్ మా ఫ్రెండ్ లిటరేచర్ చదవడానికి వచ్చింది. రెడ్డి అంటే ఎన్నయ్యా రెడ్డి నాకు తెలియదు, అట్లా ఉండేది అనమాట. రెడ్డి అని వరకే తెలుసు, ఆ తర్వాత ఇంకోటి కమ్మ అని ఉందని కూడా మాకు తెలియదు. We didn't know that. So pure, everything was very real. And in fact, we didn't want to overdress or overshadow people when we go to school functions. We would want to be one among them. ఓకే. So we never had the habit of wearing ఇప్పుడు అసలు ఉన్నోళ్ళ లేనోళ్ళ లేకుండా ప్రతి ఒక్కరూ క్రిస్మస్ ట్రీస్ లాగా తయారై వస్తారు. కానీ అప్పుడు అలా కాదండి. జస్ట్ బీ మేక్ హర్ ఫీల్ కంఫర్టబుల్. వీ వుడ్ అండర్ డ్రెస్ సో దట్ షీల్ ఫీల్ కంఫర్టబుల్ అని. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్. ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద పర్సన్ హూస్ డ్రెస్సింగ్ అప్ వెల్ వీ వాంట్ టు బీటర్ సమ్హౌ. దట్ ఈస్ హైదరాబాద్ కల్చర్. ఇంకా మాకు అడ్జస్ట్ అవ్వాలంటే హైదరాబాద్ కల్చర్కి వీఆర్ నాట్ అప్. ఇంకా అవ్వలేదా? లేదు, అట్లీస్ట్ మీ నో. ఇంకేం మేము రిలీఫ్ అవ్వాలంటే మెడ్రాస్ వెళ్ళి ఓ అవునా, వెళ్తుంటారు ఇప్పుడు కూడా? వెళ్తుంటాం. వెళ్ళి ఒక 4-5 రోజులు అక్కడే మంచిగా హాయిగా రెస్ట్ తీసుకుని అక్కడే అదొక ఫీలింగ్ మాకు. పోయిన నెల వెళ్ళొచ్చామండి. జస్ట్ ద ప్రీవియస్ డే షీ మెట్ విత్ వన్ స్మాల్ యాక్సిడెంట్ అన్నట్టు. గుడికి వెళ్ళాము, అక్కడ ఏదో డోర్ దాకింది. షీ వాజ్ ఇన్ యశోద. నెక్స్ట్ మార్నింగ్ మేము ఫ్లై అవ్వాలి. వస్తావా మమ్మీ అని అంటే దిస్ గర్ల్ సెస్ వీల్ చైర్ తెప్పించుకుందాం మమ్మీ. నో ఐఎమ్ యంగ్ ఎనఫ్ ఐ విల్ వాక్ అని అంటది. మాకంటే ముందు వెళ్ళిపోతుంది. ఐ సెడ్ ఓకే ఐ లెట్ మమ్మీ కమ్. వి రియల్లీ ఎంజాయ్ ద స్టే అండ్ యూనో. ఓల్డ్ హౌస్ ఉంచుకున్నారా మెమరీ? లేదండి. అది ఒక పిక్చర్లో ఒకడు మోసం చేస్తే తను చాలా ఫీల్ అయిపోయి సిక్ అయిపోయాడు. నేను చెప్పిన నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఏం పర్వాలేదు అన్నారు కదా డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్ కూడా పైసలు ఇస్తారని. ఈ గేవ్ ద హౌస్ ఎవరో చేసిన దానికంతా నాన్న. అదే నేను అంటున్నాను. అదే ఫైనాన్సర్స్ ఏంటి ఫైనల్గా ఏమన్నారంటే ఫైనాన్సర్స్ పిక్చర్ రిలీజ్ చేయడానికి వడ్డే రమేష్ గారు ఉన్నారు. అమ్మ సైన్ పెడితే మేము పిక్చర్ రిలీజ్ చేస్తామన్నారు. నేను నా వైఫ్ని అడగను, నేను ఎట్టి పరిస్థితిలో నా వైఫ్ని సంతకం పెట్టమని అడగను అని అన్నారు. అంటే అప్పుడు ఎట్లా పిక్చర్ రిలీజ్ రేపు అవ్వకపోతే అంటే రేపు అవ్వకపోతే మన నా పరువు పోతుంది అసలని రెడ్డి గారు బాగా ఫీల్ అయ్యారు. వీళ్ళైతే వడ్డే రమేష్ గారు ఉండి రెడ్డి గారు మేమంతా లేమా, మా సినిమాలకు అందరూ మీరే నిలబడి రిలీజ్ చేశారండి, మేమందరం ఉన్నాను చూసుకుంటామని. అంటే అది కాదు, నేను మాత్రం నా వైఫ్తో సంతకం పెట్టి అని అన్నాడు. అనేసరికి వడ్డే రమేష్ గారు ఉండి సరే ఇంకా 2 hours ఉంది, ఫ్లైట్కి వెళ్ళిపోవాలి ప్రింట్లు. వాళ్ళేమో అమ్మ సంతకం కావాలి. వడ్డే రమేష్ గారు ఇంటికి వచ్చారు. వచ్చి మాట్లాడి అమ్మ నేను ఉన్నాను కదా మీరు సైన్ పెట్టండి అన్నాడు. అలాగే పెట్టేశారు. పెట్టేసిన తర్వాత టైం తీసుకోవచ్చు కదా ఈయన. లేదు నువ్వు సంతకం పెట్టినావు ఇంకా లాభం లేదు, నేను ఇంక ఇల్లు ఇచ్చేద్దాం అనుకుంటున్నా, వద్దు మా హైదరాబాద్ వెళ్ళిపోదాం. అలాగే నీ ఇష్టం, మనమా ఊరి నుంచి టీ చెంచా కూడా తీసుకొని పోలేదు, మన చేతుల మీద సంపాదించుకున్నాం, మన చేతుల మీద. నీకు కష్టం వచ్చినప్పుడు నా పేరు మీద ఉంది, నీకోసం కాకపోతే నాకేంటి నువ్వు మీరున్నప్పుడు అని చెప్పేసి నేను ఇచ్చేసిన. సూపర్ గ్రేట్. అప్పుడు రెడ్డి గారు ఉండి వడ్డే రమేష్ గారు ఉండి వద్దమ్మా నువ్వు ఎందుకు, మేము చూస్తాం కదా వాళ్ళకు, నేను ఫైనాన్సర్స్కి నేను సంపాదిస్తాను. ఈయన అన్నారు మాటలుగా వద్దు, ఇంకా వడ్డీలు పెరిగిపోతే వాళ్ళు మళ్ళీ ఇంకా చాలా ఇది చేస్తారు, ఇమ్మీడియట్గా మనం ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాం కదా అక్కడే సెటిల్ అవుదాం అని చెప్పేస్తే నేను ఇమ్మీడియట్గా. మీరు నమ్ముతారా అండి, బంజారా హిల్స్లో ల్యాండ్ 1600 yards ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకున్నారు నాన్న. ఆ కాలంలో 1 lakh కాలనీలో నాకు ఉండేనండి. 1600 yards కట్టుకుందామని స్టార్ట్ చేసే లోపల ఆయన కూతురికి అపోలో డాక్టర్తో పెళ్ళయింది. పాప ఈడికి వస్తే ఇల్లు లేదండి మీకు ఇచ్చేసాను ప్లాటు, కట్టుకుందామని అమ్మ అసలు ఆ ప్లాట్ ఉంది కదా కట్టేసుకుందాం అంటే సికింద్రాబాద్లో మాకు ముషిరాబాద్లో ఉంది ప్లాటు. వీ హ్యాడ్ సెవరల్ ప్లాట్స్. కానీ ఇక్కడ అప్పుడే పెద్దనాన్న వాళ్ళు కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నాం, మనం కూడా అక్కడ షిఫ్ట్ అయిపోదాం అని చెప్పేసి అమ్మ వాళ్ళు అనుకొని ఇల్లు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన వచ్చి మా పాపకి ఇల్లు కట్టుకుంటుందంట రెడ్డి గారు, మీకు ఏమన్నా వీలైతే సగం ఫ్లాట్ అయినా ప్లాట్ ఇస్తారా అని అడిగారు.
800 yards ఇవ్వచ్చుగా మా నాన్న, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేద్దాం. మళ్ళా ఆఫ్టర్ 10 years ద సేమ్ 1 lakh rupees ఓన్లీ మా నాన్న చేతిలో పెట్టారు. అది అమ్మకు తెలియదు. నా నుండి ఏంట్రా వాళ్ళు వచ్చి అడిగారు ఇచ్చేసాను, పర్వాలేదు. పర్వాలేదు నాన్న, అమ్మ వచ్చినాక ఆయనకంటే తెలియదు, నీకు తెలియదు అసలు బుద్ధి లేదా అంటే, లేదు మమ్మీ నాన్న ఇస్తానన్నాడు ఇచ్చేసాం. సో దట్స్ నాట్ మెంట్ ఫర్ అస్. నాన్న అదే అంటాడు, ఇది ఉండాలండి అంతే. నాన్న ఒకటే, పెళ్ళైనాక ఫస్ట్ 2 years ఓకే, ఆఫ్టర్ దట్ హ్యావ్ కిడ్స్. 40 years లోపల ఇల్లు కట్టేసేయాలి, ఆ తర్వాత మీరు కట్టలేరు. 50 years లోపల పిల్లల పెళ్ళిళ్ళు చేసేయాలి. ఆఫ్టర్ దట్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్, ట్రావెల్ వేర్ ఎవర్ యూ వాంట్, గో డూ వాట్ యూ వాంట్, బట్ దీస్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. తనకైతే అసలు ఇల్లు కట్టేటప్పుడు పిల్లలు ఇంత దూరం వచ్చి ఉంటుందా, జూబ్లీహిల్స్ అప్పుడు అడవి నాన్నకి, ఈ అడవిలో వచ్చి ఉంటుందా అసలు, ఆ పిల్లల్ని చిన్న పిల్లలను తీసుకొని ఎట్లా ఉంటుందిలే నాన్న ఏడికి, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు తను మాత్రం చాలా డెలికేట్గా చూసేవారండి. అమ్మో పిల్ల భయస్త్రాలు. సో ఆ రోజు అప్పుడు ఫోన్ చేసి నాన్నకి ఫోన్ చేసి, అప్పుడు ట్వెన్సీ క్లబ్ ఉండేది జూబ్లీహిల్స్లోనే. సో నాన్న ఇట్లా నేను ఇంటి నుంచి ప్లాట్కి రావడానికి నాకు 20 minutes పడుతుంది బేగంపేట నుంచి ఇక్కడికి, ఆ 20 minutesలో బాబు ఏడుస్తాడేమో నాకు భయం ఉంది, రోజు రమ్మంటున్నాడు సైట్ చూడడానికి అని నాన్న కంప్లైంట్ అప్పుడు మా ఆయన మీద చేస్తే, అట్లాగా అంతే. ఒక నెక్స్ట్ మార్నింగ్ అండి ప్లాట్ ఎంటర్ అవుతున్నాను, ఏం లేదు ఖాళీ ప్లాట్లో మధ్యలో ఒక రాయి మీద టెలిఫోన్ ఉంది. అంటే 1 dayలో నాకు ల్యాండ్లైన్ కనెక్షన్ తెప్పించి పెట్టారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నేను ఇమీడియట్గా ఇంటికి ఫోన్ చేసి బాబు బాగున్నాడా అని అడగడానికని. ఓకే. సో అది అంత మాత్రం కష్టపడకుండా ఏదైనా నిమిషాల్లో చేసింది. మొదటి నుంచి కూడా తను అంత డెలికేట్గా అంటే కాదు, ఏదన్నా కావాలి అని అడగక్కర్లేదండి, అడగకుండానే అర్థం చేసుకుని, అంటే తను ఇక్కడ అది అయ్యో భయపడుతుందే పిల్ల అనే ఒక ఆలోచనతో నెక్స్ట్ డే ఫోన్ ఉంది నాకు, అది కూడా ఫ్యాన్సీ నెంబర్తో. ఆ రోజుల్లో ఫ్యాన్సీ నెంబర్తో ఒక ల్యాండ్లైన్ కనెక్షన్ ఎంటీ ప్లాట్లో పెట్టించాను జూబ్లీహిల్స్. అండ్ మీరు చెప్పిన తర్వాత నాకు చాలామంది చెప్పారు ఒకటి, చెన్నైలో మీరు అమ్మన్నట్లుగానే మనం ఏం తీసుకురాలేదు, మన చేతుల మీద సంపాదించుకుందాం, పోతే పోయింది మళ్ళీ సంపాదించుకుందాం అని నేను ఆ మాటతో హైదరాబాద్ వచ్చారు. బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆర్టిస్టులకి అప్పుడు స్థలాలు ఇచ్చారు, ఇక్కడ కట్టుకోండి ఇక్కడే ఉండండి అని, సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తీసుకోకుండా మళ్ళీ ఆయన సంపాదించినయే ఇచ్చేశారు. ఎందుకు చేశారంటే, వచ్చిన తర్వాత ఎంఎస్ రెడ్డి గారు వచ్చారు రెడ్డి గారి దగ్గరికి. వచ్చి రెడ్డి గారు, నేను 8 సైట్లు నేను తీసి పెట్టాను పేపర్లో, మీకు ఏ సైట్ కావాలో తీసుకొని ఫిల్మ్ నగర్లో మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పారు. నేను అందరికీ ఇవ్వమని చెప్పేసి నేను పేపర్లు నీకు ఇచ్చాను, అందరికీ. కానీ నువ్వు 8 సైట్లు ఎందుకు బ్లాక్ చేసినావు, దేనికోసం? నేను అందరికి పంచి పెట్టమంటే నువ్వు మళ్ళీ నీ దగ్గర నుంచి నేను పేపర్ తీసుకొని ఇల్లు కట్టుకుంటానా? అంతకు 4 ఇంతలు సంపాదించి నేను నీకు స్థలం సంపాదించి పెడతా, మళ్ళీ తిరిగి నీ చేతిలో నుంచి నేను తీసి నేను ఇల్లు కట్టుకుంటానా అని చెప్పేసి కోపంతో పేపర్ పారేసి. అంటే అడిగింది ఒకసారి తను, మనం ఎందుకు నాన్న ఒక ప్లాట్ మనం కూడా తీసుకోవచ్చు కదా, ఇంత మందికి ప్లాట్స్ అదే అందరికి ఇచ్చారు ఫ్లాట్స్, ఇప్పుడు ఫ్రీ కదా మొత్తం అన్నారు. మనం తీసుకుంటే అసలు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దక్కదేమో, మనకెందుకులే మనకు ఉన్నాయి కదా, మీకు అందరికి ఉన్నాయి కదా ఇల్లు, మనకెందుకు అని అన్నారు. సో అంటే ప్రతిసారి అలా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఓకే 10 ఇండ్లు ఉన్నాయనుకో నీకు, సపోజింగ్ ఒక్కొక్క ఇంట్లో ఒక 10 bedroomలు ఉన్నాయనుకో, పండుకునేది దేంట్లో? ఒక్క రూమ్లో పడుకుంటావు, నీకు నిద్ర పడుతుందా? ఇఫ్ యూ గివ్ దట్, ఆ గివింగ్లో ఉన్న హ్యాపీనెస్ చూసి నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో అంత శాంతంగా పండుకుంటావు. యూ షుడ్ నో దట్ హ్యాపీనెస్, దట్స్ అ థ్రిల్ అనేది. అది ఏం థ్రిల్లో కానీ బాగా థ్రిల్ అయిపోయారు. యూస్ టు ఫీల్ సో హ్యాపీ వెన్ హీ గివ్స్ సంథింగ్. ఓకే. ఇప్పటికండి నాన్నది యానివర్సరీ, అంటే ఆయన చనిపోయిన రోజు, ఆ యానివర్సరీ రోజు గుడిలో మేము దానం చేస్తాం అన్నట్టు, అన్నదానం కానీ బెడ్షీట్స్ గొంగడ్లు అంటారు కదా అవన్నీ ఇస్తుంటాం అన్నట్టు. పౌర్ణమి రోజే అక్కకి అందరూ, ఆల్ దోస్ బెగర్స్, ఐ కాన్ సే బెగర్స్, పీపుల్ ఇన్ ద టెంపుల్ విల్ కీప్ సేయింగ్, అమ్మ రేపు వస్తారు కదా రాకుండా పోతామా. అంటే నాన్నకి ఆ రోడ్ మీద వాళ్ళు ఆడుకునే వాళ్ళు చలికి పాపం వాళ్ళకి ఏమి లేదు అని ప్రతి ఒక్క విషయం నాన్న చెప్పింది అట్లా మైండ్ లో ఉండిపోయింది. బంజారాయిల్స్ నుంచి జూబ్లీహిల్స్కి వచ్చేవాళ్ళు అండి. అప్పుడే పంజగుట్టల బెగ్గర్స్ ఉండేవాళ్ళు. ఒక ముసలామె బట్టలు లేకుండా ఉంది, తను ఎప్పుడు షాల్ కప్పుకునేది. ఆ షాల్ తీసి ముసలామెకి ఇచ్చిండే. నేను కూడా కార్లో ఉన్నా,
పోనీలే ఇంకా ఆయన అంతే అని మళ్ళీ తెల్లారి ఇంకో షాల్ తీసుకుని తెల్లారి కూడా అట్లాగే నిలబడ్డది. నిలబడితే అంత నాతో అన్నాడు, ఒక చీర ఏదో తీసుకుపోయి ఆ ముసలామకి ఇవ్వు, రేపు కట్టుకుంటుంది అని చెప్పేస్తే నేను చీర పట్టుకొని కూడా వచ్చిన. తనతో పాటు రోజు ఇక్కడికి వచ్చేదాన్ని అనమాట. తెల్లారి చీర పట్టుకొని వచ్చి ఆ చీర ఇచ్చేసిన ఆటం. మళ్ళీ తెల్లారి అలాగే నిలబడ్డది. నేను అన్న ఎన్ని రోజులు ఇచ్చినది అట్లా అంటే అప్పుడు కొంతమంది ఈ ఇచ్చేది చూసేసి ఇంకో కొంతమంది వేరే వాళ్ళు వచ్చారు ఇచ్చేవాడు. వచ్చేసి సార్ ఆమె మాకే వడ్డీలకు ఇస్తుంది సార్, మీరు ఆమెకే దానం చేస్తారు. మాకు వడ్డీలకు ఇస్తుందండి పైసలు, మీరు ఆమెకే దానం చేస్తారు, మాకు ఇవ్వండి సార్ అని అడిగారు. ఇంకేం ఇవ్వమాకండి, దాని తత్వం అంతా వదిలేయండి అంటే అప్పుడు అర్థం చేస్తారు. అంటే అట్లా చేసేవారు అనమాట. కానీ ఆయన పాలసీ ఏంటంటే ఒక 10 మెంబర్స్లో కనీసం ఒకరు బెనిఫిట్ అయినట్టే. 10 మెంబర్స్లో 9 మెంబర్స్ క్రికెట్ ఆయన పేరు మీద నేనేంటంటే ఆయన పోయిన రోజు బెడ్షీట్లు అన్నదానం అనేది చేస్తుంటాను అనమాట. అంటే సినిమాలో అంతా విలన్ రోల్సే కదమ్మా చేసింది. ఇంట్లో మీతో విలన్ గా ఉండేవాళ్ళు అసలు మీరే విలనా? విలన్ కాదు అసలు. ఆయన ఒక్క మాట మాట్లాడితే మనం అర్థం చేసుకోవాలండి. ఒక్కసారి ఇట్లా చూసిందంటే అర్థం చేసుకోవాలి. సినిమాలో చూసినట్టే. లేకపోతే అప్పుడు కూడా మాట్లాడు అంటే నీకు బుర్ర పని చేయట్లేదు అని. మేము హైదరాబాద్ వస్తా అండి బ్రేక్ఫాస్ట్ వాళ్ళు అని అంటే నీకేం బుర్ర పని చేయట్లేదు, అర్థం చేసుకోకపోతే నేను చెప్పిన మాట నీకు అర్థం కాలేదా అనేవారు అనమాట. అందుకో అట్లా చేసేవారు అనమాట. అప్పుడు మా మరిది మాట్లాడటానికి ఫ్యాక్టరీ పెట్టారు అనమాట. మాట్లాడటానికి మెంటర్స్ వచ్చేవాడు. వదినమ్మా అన్నయ్య మాట్లాడేది నాకేం అర్థం కాదు, నా దగ్గర నిలబడి ఆయన ఏం చెప్పిందో నాకు చెప్పు అని చెప్పేసి గడగడ వణికేవాడు అనమాట. ఓకే, అది సంగతి. మేము హైదరాబాద్కి వచ్చిన బ్రేక్ఫాస్ట్ కూడా ఏమనేవారంటే ఏమన్నా మాట్లాడుతున్నాం, అవసరం అయితే ఒక నిమిషం ఆగు, ఆ నిమిషం దాటిపోయింది అనుకో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అనేవారు అనమాట. అది ఏం అర్థం చెప్పండి మీరు? మాట్లాడుతుంటే ఒక నిమిషం ఆగు, నిలబడు, మాట్లాడటం మానేసి ఆ నిమిషం దాటిపోతే నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అనేవారు అనమాట. అది అర్థం, అది అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. ఆయన ఊహులా చాలా డెప్త్ ఉంటుంది అన్నట్టు. హైదరాబాద్ బ్రేక్ఫాస్ట్ వచ్చినప్పుడు కూడా అలానే అండి, రొట్టెలు పెట్టేది అందరూ. నేర్పించేది ఏంటంటే అండి, మాట అనేది తొందరపడి ఏది అనొక్కటే చెప్పి నేను నాన్న దగ్గర నేర్చుకుంది ఒకటే, ఆ ఒక్క నిమిషం ఏం మాట్లాడకుండా ఉండు, ఆ నిమిషం అయితే మళ్ళీ మాట్లాడు. ఎందుకంటే మాట అనేది గబాల్ని అనేస్తే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోలేము. అందుకని ఆలోచించకుండా మాట్లాడకూడదు. అందుకే మీరు నాన్న మాట్లాడేటప్పుడు ఏ ఇంటర్వ్యూ ఏది చూసినా చూడండి, కాసేపు అలా ఆలోచించి ఆ తర్వాత ఇలా ఆలోచించేవాడు అనమాట. అలా ఆలోచించకుండా ఒక మాట చెప్పేవారు కాదు. సూపర్. పని వాళ్ళు కానివ్వండి, ఎవ్వరు కానివ్వండి నాకే భయపడేవాళ్ళు. ఆయనకి చూస్తే ఎంతో జలస. అంతే. ఇంట్లో ప్రొడక్షన్ దానా కర్ణుడు కదా, ప్రొడక్షన్ వాళ్ళు కూడా మా బ్రేక్ఫాస్ట్ టేబుల్ అండి ఒక వెరైటీ అన్నట్టు. ఒక ఉడిపి హోటల్ నడిపించేది ఇంట్లో, వడాలు దోశలు ఎవ్రీథింగ్, ఇడ్లీస్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్ ఫుడ్. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉట్టి రొట్టెలు. సో ఐ యూస్ టు థింక్ దీస్ పీపుల్ ఆర్ పువర్. సో ఐ యూస్ టు ఆస్క్ యువర్ రిలేటివ్స్ ఆర్ పువర్ నాన్న, దే గివ్ అస్ ఓన్లీ రోటీస్. అవే కూరలు మళ్ళీ లంచ్కి. మేము ఉన్నది వన్ డే, ఆ తర్వాత మేము ఊరికి వెళ్ళిపోయేది మా అమ్మమ్మ ఊరికి. సో నాన్న మీ రిలేటివ్స్ అందరు చాలా పువర్ అంటే అని అన్నారు. అంటే ఐ థాట్ మేబీ ఎస్ అని. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఈ సెడ్, యూ నో హౌ మెనీ పీపుల్ దే సర్వ్? దే యూస్ టు మేక్ అట్లీస్ట్ 100 రోటీస్. హైదరాబాద్కి వచ్చి అందరు చదువుకున్న వాళ్ళు ఆ ఇంట్లోనే, మా పెద్దనాన్న ఇంట్లోనే, ప్రతి ఒక్కరు అక్కడనే అన్నట్టు. మేము హాలిడేస్ పోతే కూడా అక్కడనే. సో వాట్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కెన్ యూ ప్రొవైడ్? సో వీ నెవర్ అండర్స్టూడ్, వీ వర్ స్మాల్ రైట్. సో వీ యూస్ టు ఆల్వేస్ థింక్ దట్ వీళ్ళకి ఇంకా అంతకంటే మించింది చేయలేరేమో, సో దే కాంట్ అఫోర్డ్ ఏమో అనుకునేది. కానీ ఆ థాట్ లెవెల్ ఉండేది. కానీ మేము గొప్ప వాళ్ళం, మేము చిన్నోళ్ళం అని వీ నెవర్ న్యూ దట్ థింగ్. బట్ తాతలలో కూడా మా నాన్న వాళ్ళ డాడీ ఏమో కొంచెము రిస్ట్రెయిన్డ్ ఫర్ స్పెండింగ్. మై మదర్స్ ఫాదర్ వాజ్ వన్ ఊర్లో మాతోని దానాలు ధర్మాలు చేయించుండేదన్న, ఒడ్లు పంచమని, బియ్యం బస్తాలు ఇవ్వమని. సో ఐ యూస్ టు ఆల్వేస్ థింక్ మై maternal grandfather is richer than my paternal grandfather. So that is how we were like, only this much we knew that about richness and poorness. But otherwise everyone మాతోని ఉన్న నానీస్ అంటే మా అమ్మల్ని చూసుకున్న వాళ్ళతోని వాళ్ళ దగ్గర మేము బెడ్ మీద వండుకుంటే వాళ్ళ కింద వండుకునేది. భయం అయితే వాళ్ళ దగ్గరనే వండుకునేది. నానేమనకపోయేది, అసలు ఏమనకపోయేది. వాళ్ళు మంచిగా చూసుకుంటారు అని చెప్పి పాప అనే పిలిచేది ఆయన, నాన్న కూడా ఆమెని.
వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేశారు అన్నట్టు. చాలా మంచిగా చూసుకునేది. పనోళ్ళని మటుకు అసలు డిస్క్రిమినేషన్ లేకపోయేది. వీళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు, మనకంటే ఎక్కువ వాళ్ళు అని డిస్క్రిమినేట్ చేయలేదు అప్పుడు. యూస్ టు హ్యావ్ అ సర్టన్ దిస్ లిమిట్. అంటే ఎట్లా డిఫరెన్షియేట్ చేసి వాళ్ళని ఎందుకు తక్కువ వాళ్ళు వీళ్ళు పెద్ద వాళ్ళని ఎందుకు అంటారంటే వాళ్ళు ఆలోచనలు బట్టి నువ్వు ఎంత చేసినా వాళ్ళకి నువ్వు ఎంత చేసినా వాళ్ళ ఆలోచన అనేది మారదు. సో మనం ఎంతవరకు బాగుండాలో అంతవరకు బాగుండాలి వాళ్ళతో, అంతేగాని వాళ్ళు వీళ్ళలాగా అవుతారు. వీళ్ళు చదువు ఎంత ఎడ్యుకేటెడ్ అంటే లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ కదా, వాళ్ళు అలా డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు కానీ నాట్ విత్ వెల్త్ వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అనేది. అమ్మా మీరు ఆయన ఎలా కాపాడుకునే వాళ్ళు? అంత అందంగా ఉంటారు కదా ఆయన, అంత హైటు, అంత ఆజానుభావుడు. ఎంతమంది హీరోయిన్స్ ఆయన లవ్ చేసి ఉంటారు? నాకు ఆ థాటే ఉండకపోయేది. బట్ హీ వాజ్ ఏ రోజు వెరీ, ఐ మీన్ లైక్ ఫర్ మై ఆ రోజుల్లో ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడంటే కామన్ అయిపోయింది చూడటం స్క్రీన్ మీద. ఆ రోజుల్లో దీర్ఘంగా ఆలోచించేవాళ్ళు. గారే నన్ను అన్నారు, నువ్వే నాకంటే గ్రేట్ అని. ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఆయన ఇంత కూడా ఏమాత్రం నేను సందేహం అనేది కానీ ఆలోచన నాకు ఏమీ లేదు. నా ఇల్లు, నా పిల్లలు, ఆయన ఇంటికి వచ్చినప్పుడు నా మనిషి, అంతవరకు. రెడ్డి గారు అంటారా? ఎక్కడికి వెళ్ళా షాపింగ్ సారీస్ తెస్తే మమ్మీకి ఫస్ట్, అమ్మ తీసుకున్నాకనే పిల్లలు కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ. అమ్మ ఒక్కసారి ఒక వైట్ కలర్కి రెడ్ బార్డర్ సారీ, ఐ రిమెంబర్ సో వెల్. షీ వాంటెడ్ టు వేర్, ప్రివ్యూకి ఆడ బెడ్ మీద పెడితే మా మేనత్త తీసుకొని కట్టుకుంది అన్నట్టు. అమ్మకి తెచ్చాను కదా చీర, అమ్మకైతే బాగుంటుంది కదా. హీ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్. అది సెడ్, మమ్మీ నువ్వు నీకోసం తెచ్చి నువ్వు ఎందుకు అమ్మ అత్తమ్మకి ఇచ్చావు అని అంటే, ఆమెకు నచ్చింది ఇచ్చాను ఎందుకు అని అంటే, లేదు నాన్నకేముంటుంది, లైక్ షీ నెవర్ న్యూ దట్ డాడీ ఆల్సో హ్యాస్ దట్ థింగ్, నో దట్ హీస్ వెరీ పర్టికులర్ దట్ షీ హ్యాస్ ద బెస్ట్ థింగ్స్ అని. బట్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ వెరీ వెల్, ఆఫ్ కోర్స్ అస్ ఆల్సో. కానీ నాన్న దగ్గరికి ఏ పెటిషన్ తీసుకుపోయినా అమ్మని పోయి అడుగు అని అనేది ఫస్ట్. ఒక్కటండి ఆయన హ్యాబిట్, ఏదున్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానివ్వండి, అసలు ఆడిటర్ వచ్చినా కానివ్వండి, ప్రొడ్యూస్ ఎవరైనా డబ్బులు తెచ్చి ఇచ్చినా నాకే ఇవ్వమనేవాళ్ళు. ఇంటికి వస్తే అవి ఆడిటర్ దగ్గర విషయం అన్నిట్లో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా నువ్వే కరెక్ట్గా ఆడిటర్తో పోయి నువ్వు ఆఫీస్కి వెళ్ళి కట్టిరా, ఆ రిసీట్ తీసుకొని నీ దగ్గర పెట్టుకునేవాడు. ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత కట్టలేదని అలా అట్లా నా పేరు మీద ప్రాపర్టీ ఉండేదని నన్నే ఎక్కువ ఇన్వాల్వ్ చేసేవాడు. నిజంగా ప్రభాకర్ రెడ్డి గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించారు అనే దానికన్నా ఎంత వాల్యూస్ ఇచ్చారు, ఎంత వాల్యూస్ నేర్పించారు అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంది. సంపాదిస్తే ఈ రోజుల్లో ఇక్కడ హైదరాబాద్లో కోట్ల మీద ఉండేవాళ్ళం. సూపర్. నిజంగా లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రభాకర్ రెడ్డి గారిని ఇప్పటికి ఇంత ప్రేమిస్తున్న అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీ నుంచి? ఆయన గుర్తుపెట్టుకోమని చెప్పండి అంతే. You should learn to be happy, content with what you have. If you can do something for others, otherwise just keep quiet, don't meddle with others. ఏమవుతుందంటే నేను గొప్ప నువ్వు తక్కువ అని చూసే లోపలనే మన కాంపిటీషన్స్ ఎక్కువైపోతున్నాయి. హెల్దీ కాంపిటీషన్ ఉండటం కరెక్ట్ అండి, బట్ ఒకరిని నొక్కేద్దాం, ఒకరిని మోసం చేద్దాం అనేది ఈ సిటీలో చాలా ఉంది. అంటే వీ నాట్ సీన్ ద అదర్ సిటీస్, కానీ హైదరాబాద్లో మట్టుకుని ఇది ఒకటి నేర్చుకున్నాను. అసలు నేను ఇప్పుడు అనుకుంటాను, అరే వీ షుడ్ హ్యావ్ హ్యాడ్ ఆల్ దట్ నో జస్ట్ టు ప్రూవ్ అ పాయింట్ అని. ఓకే, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ their grandparents and fathers wealth, so they show off. So మనం first generation where we are accumulating or whatever, we are blessed with some things. So if we had all those, we would have been one step ahead of them కదా అనిపిస్తుంది. కానీ that's okay, you don't have to prove anything to anyone. We are what we are, that's it. సూపర్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందమ్మా మీతో మాట్లాడటం. ఇంకా నాకు చాలా హ్యాపీ. సో ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడేసాను ఇంతకుముందు, బట్ మీ గురించి చాలా అంటే చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఆయన గురించి తెలుసుకున్నాను. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మందాడి ఆడవాళ్ళు అంటే మంచి గౌరవం ఇచ్చేవాడు. ఓకే, పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానివ్వండి మంచి గౌరవం ఇచ్చేవాడు. సో నెక్స్ట్ అందరూ ఫ్యాన్స్ అంతా అడుగుతుంది కూడా ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి అల్లుళ్ళని పరిచయం చేయమని. సో నెక్స్ట్ దట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. మీరు ట్రై. RRR4 అది. మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన బిజినెస్ అని. బిజినెస్. మీ వారు? ఈజ్ ఆల్సో ఇంటూ బిజినెస్. మీ వారు పొలిటికల్, కాంట్రాక్టర్ అండ్ పాలిటిక్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. I mean, we ourselves are getting to know what we are after coming to the city.
సో లెట్స్ సీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ Thanks, సూపర్.